తస్మిన్నేవ తతకాలే రాజపుత్రీ త్వనిందిత రూప యవ్వన సంపన్నం భూషణోత్తమ భూషితం తతో దృష్ట్వైవ వైదేహి రావణం రాక్షసాదికం ప్రావేపత వరారోహ ప్రవాతే కదలీయత. తతః తస్మిన్ కాలే ఏవ రాజపుత్రి అనిందిత వరారోహ వైదేహి. ఏం చెప్తున్నాడు? ఆ తర్వాత ఆ టైంలోనే, ఆ కాలంలోనే ఈ సీతాదేవి, రాజపుత్రి అయిన సీతాదేవి అనిందిత, దోషాలు ఏమీ లేనిది. ఆమెను విమర్శిద్దామంటే ఏది దొరకదు. ఒకళ్ళని విమర్శించాలంటే కారణం ఉండాలి కదా. అంటే ఉత్తగానే ప్రతిదాన్ని విమర్శిస్తే బుద్ధిహీనుడు అంటారు. విమర్శించే లక్షణాలు కనబడాలి. అలాంటి విమర్శించడానికి ఆమెలో ఏవి దుర్గుణాలు లేవు. తర్వాత వరారోహ, మంచి కటి ప్రదేశం కలిగిన సీతాదేవి రూపయవ్వన సంపన్న భూషణోత్తమం, రూపయవ్వన సంపన్నం భూషణోత్తమ భూషితం రాక్షసాధిపం రావణం దృష్ట్వైవ ప్రవాతే కదలీయత ప్రావేపత. ఆ సీతాదేవి వీడిని చూసింది. వాడు ఎట్లా ఉన్నాడు? రూప యవ్వన సంపన్నం. రూపము మరియు యవ్వన సంపన్నం అంటే వయసులో ఉన్నాడు, అందంగా ఉన్నాడు. భూషణోత్తమ భూషితం, శ్రేష్టమైన భూషణాలతో భూషితం, అలంకరింపబడినవాడు, మంచి ఆభరణాలు వేసుకొని పోయినాడు. రాక్షసాధిపం, వాడు రాక్షసులకు ప్రభువు అంటే అన్ని దుర్లక్షణాలు కలిగిన వాడు అన్నట్టు. వాడు రాక్షసులు అంటేనే దుర్లక్షణాలు కలిగిన వాళ్ళు. వాళ్ళకి అధిపం, దుష్టుల్లో దుష్టుడు, దుష్ట లక్షణాలు ఎన్ని ఉన్నాయో అన్ని కలిగిన వాడు అన్నట్టు అక్కడ. రావణం, అలాంటి రావణుణ్ణి దృష్ట్వైవ, చూడగానే, ప్రవాతే కదలీయత ప్రావేపత, బాగా గాలి వస్తే అరటి చెట్టు ఎట్లనైతే వణుకుతుందో, అటు ఇటు కదులుతుందో, ఆ రకంగా ఈ దుష్టుడైన రావణుణ్ణి చూడగానే ఆమె వణికింది. వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడు, వీడు ఏం చేస్తాడు అని భయంతో వణికింది. ఎట్లా అంటే బాగా గాలి వస్తే అరటి చెట్టు ఏ రకంగానైతే, అంటే ఈమె అరటితో పోల్చాడు. రంభ, ఆమె అంత అందంగా ఉంటుంది. మన ఊరులను అరటి బోదెలతో పోలుస్తారు. అయితే అంత చాలా డెలికేట్ ఉంటుంది. అలా ఆమె ఊగిపోయింది అని చెప్తున్నాడు అన్నట్టు. తర్వాత పాశ్చాత్యోదరం ఊరుభ్యాం బాహుభ్యాంచ పయోధరౌ ఉపవిష్ట విశాలాక్షి రుదంతి వరవర్ణిని. అయితే చెప్తున్నాడు ఏంటి? విశాలాక్షి, చాలా విశాలమైన నేత్రములు కలిగినది. వరవర్ణిని, మంచి శరీర వర్ణం కలిగినది. ఉరుభ్యాం ఉదరం బాహుభ్యాం పయోదరౌ ఆచ్ఛాద్య రుదంతి ఉపవిష్ట, తన తొడల చేత ఉదరాన్ని అంటే ఇట్లా ముడుచుకున్నది అన్నట్టు, ఉదరాన్ని కప్పుకున్నది తొడల చేత. బాహుభ్యాం, చేతులతో, పయోధరౌ, స్తనాల మీద చేతులు, హృదయం మీద చేతులు ఇట్లా పెట్టుకొని కప్పుకొని ఏడుస్తుంది. అంటే ముడుచుకపోయింది. వాడు రాగానే ముడుచుకపోయి ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఇంతసేపు మంచిగా ఇట్లా మామూలుగా కూర్చొని వీడు రాగానే భయంతో ముడుచుకపోయినట్టు అన్నిటిని కప్పుకొని కూర్చున్నది, ఏడుస్తుంది. దిశగ్రీవస్తు వైదేహి రక్షితాం రాక్షసీ గణై దదర్శ సీతాం దుఃఖార్తాం నవం సన్నామి వార్ణవే. ఇక్కడ ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే వీడు ఇంద్రియాలకు అధిపతి కదా రావణాసురుడు, దీన్ని కొద్దిగా డీప్ గా ఎట్లా ఆలోచించవచ్చు అంటే, వాడు ఇంద్రియాలకు అధిపతి, ఇంద్రియాలను యాక్టివేట్ చేసేవాడు వీడు. కానీ ఈమె ఏం చేసింది అంటే దాన్ని దాచిపెట్టుకున్నది. ఆ ఇంద్రియాలను దాచిపెట్టుకున్నది అంటే దాన్ని యాక్టివేట్ చేయట్లేదు అన్నట్టు. మనిషికి ఏదైనా ఒకటి మంచిది చూడగానే కావాలనిపిస్తుంది. బిల్డింగ్ చూడగానే నాకు ఈ బిల్డింగ్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. అనగానే మరి చాలా కాస్ట్లీ కాబట్టి మనం అన్ని కరప్షన్ అన్ని చేసి ఎట్లయినా సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తాం, అన్ని దుష్ట మార్గాలు వెతుక్కుంటాం. కానీ ఎప్పుడైతే ఇంద్రియం దాన్ని ఆకర్షిస్తుందో దాన్ని వెనక్కు తిప్పుకోవాలి. అదే చూసుకుంటుంటే మైండ్లో అదే పడుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే మనం ఆ ఆలోచనను వెనక్కు తిప్పుకుంటామో
అది వాసనగా మారదు మారదు కాబట్టి మనం ఆ పనులు చేయం. ఇక్కడ కూడా ఈమె ఏం చేస్తుంది అంటే వాటిని ఇంద్రియాలను వెనక్కు జరుపుకుంటుంది, ముడుచుకుంటుంది. అట్లా కూడా మనం తీసుకోవచ్చు. అంటే వీడిని చూడంగానే యాక్టివేట్ కావాల్సినవన్నిటిని యాక్టివేట్ చేయకుండా వెనక్కు తీసుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. నిత్యం మనకు జరిగే సంఘర్షణ. ఎందుకు మనం ఈ తప్పుడు పనులు లోకంలో ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి అంటే కారణం ఇంద్రియాల మీద కంట్రోల్ లేకపోవడం. అవి కొన్నిటిని అబ్జర్వ్ చేస్తుంటే దాన్ని చూసుకుంటూ మనం అది ఉంటాం కాబట్టి అది అప్పుడు వశం తప్పుతుంది. వశం తప్పినప్పుడు అది తప్పులు చేస్తుంటారు. కానీ ఈమె మాత్రం కప్పుకున్నది వాటిని అని చెప్తున్నాడు. తర్వాత దశగ్రీవుడు అప్పుడు ఏం చేశాడంటే ఈ రాక్షసులతో రక్షితాం వైదేహీం దుఃఖార్తాం, ఈ రాక్షస సముదాయంతో ఈ స్త్రీలతో రక్షింపబడేది అయిన వైదేహీం దుఃఖార్తం, ఈ సీతాదేవిని ఆమె ఎట్లా ఉన్నది అంటే దుఃఖంతో బాగా పీడింపబడుతున్నది. అది చూస్తే ఎట్లా ఉన్నదంటే అర్ణవే సన్నాం నావమివ సీతాంత దర్శ. సముద్రంలో ఆపదలో చిక్కుకుంటే నావ ఏ రకంగా ఉంటుందో, చిన్న నావ, అక్కడ సముద్రంలో చాలా అలలు వస్తున్నాయి, తుఫాన్, దాంట్లో చిక్కుకుంటే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న సీతను చూచాడు. ఆ సీత పరిస్థితి అంటే ఇక్కడ పక్కకు దుఃఖం ఎట్లా ఉన్నదంటే పొంగుగా వస్తున్నది, సముద్రంలో అలలాగా దుఃఖం పొంగుగా వస్తున్నది. ఈమెను చిన్న నావ లెక్క ఉన్నది. అప్పుడు ఎట్లా ఉంటుంది దాని పరిస్థితి? అట్లాంటి స్థితిలో ఉన్న ఆమె చూస్తే చిన్న గీతతో ఉన్నది. మొత్తం ఇక్కడ చుట్టూ రాక్షస స్త్రీలు, వాళ్ళ వల్ల ఈమెలో దుఃఖం అనేది ఉప్పొంగుతున్నది. అందుకే ఒక దిశ నిర్దేశం లేని పరిస్థితుల్లో ఉన్నదన్నట్టు. కొన్ని కష్టాలు జీవితంలో వస్తాయి, ఏం చేయాలో పాల్పోదు, అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. సముద్రంలో నావ లెక్క ఇట్లనే మనం పడి ఉంటాం. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సీత ఉంది. అసంవృతాయామాసీన ధరణ్యాం సంశిత వ్రతాం చిన్నాం ప్రపతితాం భూము శాఖామివ వనస్పతే. అసంవృతాయాం ధరణ్యాం ఆసీనాం, అసంవృతాయాం ఆచ్ఛాదన లేదు అంటే కప్పుకోవడానికి సరిగ్గా లేదు, మంచిగా పూర్తిగా కప్పుకోలేదు. అంటే భూమి అది ఏం ఆచ్ఛాదన దేనికి లేదు అంటే ధరణ్యం, నేల మీద మంచి పట్టు పరుపులు అవి ఏమీ లేవు, చేపలు ఏమీ లేదు, మామూలు నేల మీదనే ఆమె ఆసీన కూర్చున్నది, కిందనే కూర్చున్నది, భూమి చేప కూడా లేదు. సంశిత వ్రతం, తీవ్రమైన వ్రతం కలిగినది. అంటే ఇంత టఫ్ సిచ్యువేషన్ లో మామూలుగా పడిపోతాం మనం. అంటే ఇది పరీక్షలో చాలా ఉన్నత స్థాయి పరీక్ష, ఐఏఎస్ పరీక్ష తీసుకుంటున్నాను అన్నట్టు. ఒక రకంగా చాలా కఠిన పరీక్షకు లోనవుతుంది. జీవితంలో మనం అన్ని చదువుతాం కానీ పరీక్ష వచ్చే వరకు ఫెయిల్ అవుతాం. చదవడం పెద్ద గొప్పతనం కాదు, అందరం చదువుతాం, నేను కూడా అన్ని చెప్తా, అన్ని ఈజీ, ఇవన్నీ చెప్పడం చదవడం చాలా మట్టుకు ఈజీ. కానీ ఎప్పుడైతే మనం పరీక్షకు లోనవుతామో దాంట్లో పాస్ అవుట్ చాలా కష్టం. ఇప్పుడు మనం పిల్లలు కూడా అందరు బాగా చదువుతారు, మావాడు పొద్దులు లేస్తాడండి, 3ంటికే లేచి చదువుతాడండి, రాత్రి కూడా చదువుతాడండి, వెరీ గుడ్. మళ్ళీ కానీ ఫెయిల్ అయినాడండి, దానికి ఏం చేస్తాం అంటే సరిగా అర్థం కాలేదు అన్నట్టు, బుర్ర సరిగ్గా లేదు, ఏకాగ్రత సరిగ్గా లేదు చదివేటప్పుడు, లేదా పరీక్షకు రాగానే భయం అవడం, అది అర్థం కాకపోవడం, ఏదో జరిగింది అందుకే ఫెయిల్ అయినాడు. అట్లనే ఇక్కడ ఈమె పరిస్థితి, ఈమె వ్రతం ఎట్లా ఉన్నదంటే కఠిన పరీక్షకు లోనవుతుంది. ఆ లోనవుతున్నా కూడా ఆమె ఎక్కడ ఫెయిల్ అవుతలేదు. చిన్న భూమౌ ప్రపతితం, ఛేదింపబడి భూమి మీద పడిపోయిన వనస్పతి శాఖామివ, అంటే ఓ వనస్పతి చెట్టు వృక్షము దాని కొమ్మ ఛేదింపబడితే కింద పడితే ఎట్లా ఉంటుంది అలాంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆమె చూస్తే ఒక చెట్టు కొమ్మలాగా కనబడుతున్నాను. అంటే నీళ్ళ మీద చెట్టు కొమ్మ పైనుంచి ఊడిపడి కింద నీళ్ళ మీద పడితే ఎట్లా ఉంటుందో
ఆ రకంగా రాముడనే మహావృక్షం నుండి దూరం అయిపోయి ఇక్కడ ఇప్పుడు ఈ రాక్షసుల మధ్య పడిపోయింది. కొమ్మ చెట్టు మీద ఉంటే చాలా అందంగా ఉంటది, చాలా కాంతితో వెలుగుతూ ఉంటుంది, ఆకులు పండ్లు పూలు అన్ని దాంతో కలిగి ఉంటాయి. ఇక్కడ ఏం పరిస్థితి వచ్చిందంటే ఆ చెట్టు కొమ్మ విరగొడితే కింద పడితే ఏమవుతుంది, పూలు వాడిపోతాయి, పండ్లు దూరం అవుతాయి, తర్వాత దాని యొక్క కాంతి మొత్తం తగ్గిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా ఉంటది. అట్లనే ఈ సీతాదేవి రాముడు అనే కొమ్మ నుండి విడిపోయిన దానిలాగా, రాముడు అనే వృక్షం మహావృక్షం నుంచి విడిపోయిన దానిలాగా ఈమె కనబడుతుంది. నేల మీద కటిక నేల మీద కూర్చున్నది. కటిక చాలా మంచి పదం. కటిక నేల అంటే ఏమీ లేనిది అన్నట్టు. మన ఊర్లలో చెప్తారు కటిక ఉన్నాము ఇవాళ, కటికం అంటాం కదా, అంటే ఏది లేకుండా చిన్న పాలు పండ్లు ఏది తీసుకోకుండా కటిక ఉన్నాము అంటారు. కటిక నేలపై కూర్చున్నది. మల మండన చిత్రాంగి మండనార్హాం అమండితాం మృణాళి పంక దిగ్దేవ విభాతి నా విభాతి చ. ముందు ఇట్లాంటిది వచ్చింది. మలమండన చిత్రాంగి అంటే మాలిన్యము అనే అలంకారంతో ఈమె అలంకరింపబడ్డది అన్నట్టు. ఆమె ఏం పూసుకుంది, ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుందా అంటే లేదు, తుమ్మే పూసుకుంది. అదే అలంకారంతో విచిత్రంగా ఆమె శరీరం కనబడుతుంది. మండనార్హం ఆమె అలంకరించుకోవడానికి తగినది, అందమైన శరీరం ఉంటుంది కాబట్టి అలంకరించుకోవాలి ఒరిజినల్ గా. అంటే ఆమె దగ్గర తగినది అంటే ఆమె దగ్గర అన్ని ఉన్నాయి, అలంకరించుకోవడానికి కూడా అన్ని ఉన్నవి. ఒక బాగా తెలిసిన పండితుడు ఒరిజినల్ గా ఏదైనా చెప్పినా బాగుంటుంది, తనని తాను అలంకరించుకున్నా కూడా మంచిగా ఉంటుంది. అంటే అలంకరించుకోవడానికి, ప్రశంస చేయించుకోవడానికి, అంటే తనని తాను చెప్పుకోవడానికి. ఓ డాక్టర్ ఆ కోట్ వేసుకుంటే బాగుంటుంది, డాక్టర్ మామూలు వాళ్ళు పోయి డాక్టర్ కోట్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది, బాగుండదు కదా. అట్లనే ఈమె ఒక రాజకన్య కాబట్టి ఈమె అలంకారాలకు తగినది, రాజకన్య కాబట్టి తగినది. వేరే దాంట్లో ఉంటే మనం అది వేసుకుంటే బాగుండదు. మన వృత్తికి తగ్గట్టు, మన స్తోమతకు తగ్గట్టు ఆ పనులు చెయ్యాల్సింది. ఒరిజినల్ గా చేసినా తప్పు, ఎవరు తప్పు పట్టరు. కాబట్టి అలంకరించుకోవడానికి ఈమె తగినది రాజకన్య కాబట్టి. కానీ అమండితం అలంకారం లేకుండా ఉన్నది. ఇప్పుడు సారు అంత గొప్ప స్కాలర్, ఆయనే తనంతను ఏదైనా చెప్పుకున్న ఏది చేసినా కూడా దానికి అది చేసుకోవాలి ఒరిజినల్ గా, కానీ చేసుకోవట్లేదు. ఇవాళ రేపు ఒక్కటి వస్తే 100 తెలిసినట్టు చెప్పుకుంటారు. ఆయన 1,00,000 వచ్చినా ఒక్కటి వచ్చినట్టు చెప్పుకోలేదు. అంటే మార్కెటింగ్ చేసుకోలేదు, ఇంకా తనని తను కప్పుపుచ్చుకున్నారు కదా. చాలా మంది లోకంలో శక్తిని భరించలేరు. శక్తి ఒకటి చిన్నది ఏదన్నా ఉంటే నాకే మొత్తం తెలుసు అని ఊరంతా డబ్బు అందరికి ఫోన్లు చేసి మరీ చెప్పుకుంటాం, నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చు, నాకు అది అయింది అని చెప్పుకుంటాం. కానీ కొందరు 1,00,000 విషయాల లోపల దాగి ఉన్న ఒక్కటి కూడా సరిగా చెప్పుకోరు కదా. దానికి సారే పెద్ద ఎగ్జాంపుల్. ఆయన విద్య వేరే వాళ్ళకు ఉంటే ప్రపంచాన్ని అటు ఇటు ఇచ్చేసేది, డప్పు కొట్టుకుంటూ. ఎవరికి నేర్పకపోయేది, కానీ తనకు తను వచ్చు అని బాగా డప్పు కొట్టుకునేవాళ్ళు. కానీ ఆయన అట్లా చేయలేదు. దాని బదులు మంచి మంచి వాళ్లకు, అందరికి శిష్యులకు విద్య నేర్పారు. ఇక్కడ సీతాదేవి మళ్ళీ మనం అటు ఇటు డైవర్ట్ అవుతున్నాం, కానీ కావాలి అట్లా. ఎందుకు కావాలి అంటే మరి విశేషాలు చాలా, గురువు యొక్క గొప్పతనాన్ని ఎక్కడ సందు దొరుకుతుందో అక్కడ కీర్తించాలి కదా. అప్పుడే కృతజ్ఞత చూపెట్టినట్లయితుంది. కృతజ్ఞత చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కృతజ్ఞత ఏదైతే ఉంటుందో పంచమహాపాతకాల్లో ఒకటి. పార్సీలకు కూడా పంచమహాపాతకాలు ఉన్నాయి, తెలుసో తెలియదు పార్సీ వాళ్లకు, కానీ అది చాలా విచిత్రంగా ఉంటాయి. పార్సీల పంచమహాపాతకాల చూస్తే కుక్కను వాళ్ళు కొట్టారనుకోండి, అది ఒక పంచమహాపాతకం కిందకి వస్తుంది వాళ్ళ దృష్టిలో. వాళ్ళ
కుక్క చాలా పూజనీయం. మనకి ఎట్లనైతే ఆవో వాళ్ళకు కుక్కను ఎవరైనా కూడితే అది పంచమహాపాతకం వాళ్ళ దృష్టిలో. మన మన దాంట్లో గోహత్య, బ్రాహ్మణ హత్య, తర్వాత ఇవి ఏది కృతజ్ఞత. అందుకే చేసిన మేలును ఎప్పుడు మరవకూడదు. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనం అవకాశం ఎక్కడ దొరుకుతుందో అక్కడ గురుస్తుతి, మంగళం, సందర్భోచితం కాకుండా మంగళం ఎప్పుడు చెప్పాలన్నట. ప్రారంభంలో మంగళం చెప్పాలి, మళ్ళీ చివరిలో మంగళం చెప్పాలి, మధ్యలో ఎక్కడ సందు దొరికితే అక్కడ చెప్పాలి. అట్లనే గురుస్తుతి కూడా ప్రారంభంలో గురుస్తుతితో ప్రారంభించాలి, మళ్ళీ చివరి మహాపాదకి చివరిలో కూడా గురుస్తుతితో ఎండి చేయాలి, మధ్యలో కూడా ఎక్కడ సందు దొరికితే అక్కడ చెయ్యాలి కదా. అది లక్షణం అన్నట్టు, మంచి లక్షణం. ఇక్కడ ఏం చెప్తున్నది అంటే, ఏం చెప్తున్నారు, మండనార్హం అమండితం. అలంకరించుకోవాలి రాజకన్య కాబట్టి, కానీ అలంకరించుకుంటలేదు. ఎందుకు అలంకరించుకుంటలేదు అంటే వీడిని రావణాసుని చేతిలో బందీ అయింది కాబట్టి. తర్వాత పంకదిగ్ధ మృణాళి. ఎట్లా ఉన్నది అంటే ఆమె తామర తూడు వల్లే ఉన్నది, కానీ పంకదిగ్ధ, పంక అంటే బురదతో దిగ్ధ పూయబడి ఉన్నది కాబట్టి విభాతి నా విభాతి చ. తామర తోడు వల్లే ఉన్నది కాబట్టి ప్రకాశిస్తున్నది విభాతి, కానీ బురదతో కూడి ఉన్నది కాబట్టి నా విభాతి చ ప్రకాశిస్తులేదు. అందంగా ఉంది కాబట్టి విభాతి ప్రకాశిస్తుంది, కానీ అలంకారాలు ఏది వేసుకోకుండా మట్టి అనే అలంకారంతో కూడి ఉన్న శరీరం అయినది కాబట్టి నా విభాతి చ. అట్లా మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు మామూలు సార్ గురించి ఇంతకుముందు కంపేర్ చేసినప్పుడు ఆ యొక్క పాండిత్యం అన్నా కూడా మళ్ళీ లిమిటేషనే. ఆయన ఉన్న గుణాలను మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఆ సంపూర్ణత్వము అనేది ఉంది. ఆ గుణాలతో కూడి ఉన్నవారు కాబట్టి విభాతిచ ప్రకాశిస్తున్నారు, కానీ దాన్ని పట్టించుకుంటలేరు, పైన మార్కెటింగ్ చేసుకోవట్లేదు కాబట్టి నా విభాతిచ. తెలియట్లేదు, అందరు మామూలు పర్సన్ అనుకుంటున్నారు. అందరిలో కలిసి మాట్లాడితే వాల్యూ లేకుండా ఆయన మనలో ఒకడే. కానీ పెద్ద పెద్ద అవి పెట్టుకొని వచ్చారనుకోండి, పాద పూజలు అని రాగానే లైన్లు కట్టి మరీ పోయి చేసి వస్తారు. ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని పెద్ద వాళ్ళ దగ్గర ఏదో ఉన్నదని మనం అనుకుంటాం. అసలు లోపల ఏమున్నది అని తెలుసుకోవాలంటే మనకు దృష్టి కరెక్ట్ గా ఉంటే వాళ్ళలో ఏమున్నదో తెలుస్తుంది. మన కళ్ళే మంచిగా లేకుంటే ఎదుటి వాళ్ళు ఏమున్నది, ఎలాంటి గుణాలు ఉన్నవి ఇట్లా తెలుస్తుంది. వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారా, వాళ్ళలో నిజంగా ఉందా అనేది తెలుసుకోవాలంటే అందరి వ్యక్తులు గట్లనే ఉంటారు, గవే చేతులు గవే కాళ్ళు అవే. అతని లోపల ఏముంది, తత్వం ఏముంది అని బుద్ధివంతుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఆ విద్యలో, ఆ విషయంలో ప్రావీణ్యత లేదా సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు ఎదుటి వాళ్ళలో ఏముంది, లక్షణాలు ఏమిటి. ఇతను చిన్నగా ఉన్నాడు, వయసులో పెద్దగా ఉన్నాడు, ఇతను ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు, తర్వాత ఇతను ఏం చూపెట్టుకోడు, వీటిని బట్టి కాదు, వయసు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తున్నాం, దక్షిణామూర్తి 16 ఏళ్ల బాలుడు, మరి ఆయన గురువు అని ఎందుకు అంటున్నాం, దండం ఎందుకు పెడుతున్నాం కదా. అతను ప్యాంట్ షర్ట్ వేసుకుంటే దండం పెట్టరా, కిరీటం పెట్టుకొని ఇవి పెట్టుకుంటేనే దండం పెడతారు కదా. కిరీటం ఇప్పుడు గురువుగా గడ్డం పెంచుకుంటే ఎవరైనా పెంచుకుంటారు ప్రపంచంలో, ఈజీ. తర్వాత బట్టలు కట్టుకోవచ్చు, కాషాయ వస్త్రాలు ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా ఎబిలిటీ ఉన్నది. ఏమి రాని ఏబిసిడి రాని వాడు కూడా ఆ పని చేయవచ్చు. అతనికి పోయి దండం పెడతారా, అతనిలో ఏముంది అని తెలుసుకోరా. అదే విద్యను ఆర్జించాలంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అతను గుప్తంగా ఉండవచ్చు, లుంగి బనియన్ సార్ అట్లనే ఉండేది వేసుకొని కూర్చోవచ్చు. అప్పుడు మీరు గుర్తించరా తనలో విద్య ఉన్నదని, గుర్తించరా కదా. కాబట్టి ఒక వ్యక్తిలో అందరూ ఉండడం అట్లనే ఉంటారు, ఏం తేడా లేదు. వీటి లక్షణాలతో వాళ్ళు ప్రదర్శన చేస్తారు అన్నట్టు, బాహ్య లక్షణాలతో ప్రదర్శన, మార్కెటింగ్ చేస్తారు.
లాయర్ కోర్టు వేసుకుంటాడు, ఎందుకంటే నేను లాయర్ని, నా దగ్గరికి వచ్చి కేసులు ఇవ్వండి అని కోర్టు వేసుకొని తిరుగుతుంటాడు అక్కడ. సరే, కొన్ని కండిషన్స్ వల్ల వాడు కోర్టు హాల్లో వేసుకోవాలి, అవి తప్పు కాదు. కానీ బయట మనం చేసేది ఏదైతే ఉంటుందో ప్రదర్శన, అతని వస్త్రాన్ని బట్టి మనము అతన్ని పూజించకూడదు. అతని లోపలి లక్షణాలను తెలుసుకోవాలి. జీవితంలో చాలా మంది మన చుట్టూ ఉంటారు, అందరూ ప్రదర్శనలు ఇస్తూనే ఉంటారు, మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. మీరు అతని దగ్గర ఏముంది, వర్త్ ఏంటి? ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉన్నారు, ఇంగ్లీష్ లెక్చరర్ అని దానికి మీరు పైన ఏం పెట్టుకోరు, కానీ లోపల ఇంగ్లీష్ ఇతనికి వచ్చారా టెస్ట్ చేసి కనుక్కుంటారు. అప్పుడే అతని దగ్గరికి నేర్చుకోవడానికి పోతారు. ప్రతి విషయం ఆలోచించండి ఇట్లా. ఒక వ్యక్తిలో లక్షణాలు ఏమిటి? మనం మామూలు ఎక్కడ తప్పు చేస్తామంటే, ఒకటి, పైన ఏం డ్రెస్ వేసుకున్నాడు, తర్వాత ఇట్లా కనబడుతున్నాడు, అతను సెటప్ అంతా ఉందా లేదా, ఇతను ఏంది, వయసు ఏంటి, ఏం ప్రొఫెషన్ లో ఉన్నాడు. సాఫ్ట్వేర్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం రాదు, ఆయనకి ఎట్లా వస్తుంది సాఫ్ట్వేర్ లో ఉంటే? ఇంగ్లీష్ లెక్చరర్ సార్, ఇంగ్లీష్ లెక్చరర్ అయితే ఇది ఎట్లా వస్తుంది? ఇంగ్లీష్ వస్తుంది కానీ ఈ విద్య వస్తుందా? ఆయన సంస్కృతం ఎట్లా చెప్తాడు? అన్ని ఏదో చెప్తున్నారు మీరు అంటారు. ఇవన్నీ చూడండి, లోకల్లో చాలా విచిత్రంగా ఇలాంటి మాటలు వినబడుతుంటాయి. అంటే ఇంగ్లీష్ లెక్చరర్ అయితే ఇది రావద్దని రూల్ ఉందా? కదా. మరి అందరికన్నా ఎవరికి రాంది సంస్కృత పాఠశాలల్లో స్పెషల్ గా సంవత్సరాల పాటు చదువుకొని, తర్వాత అస్ట్రానమీ, ఇన్ని విద్యలను, ఒకటి కాదు నేను ఒకటే చెప్తున్నాను, అనేక విద్యలను మరి ఇంగ్లీష్ లెక్చరర్ అయి ఉండి ఇలా సంపాదించారు ఆ జ్ఞానాన్ని. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మన ప్రొఫెషన్ కూడా లెక్క కాదు, తర్వాత వయసు లెక్క కాదు, తర్వాత మనం ఏదైతే పైకి బాహ్య దర్శన ఏదైతే ప్రదర్శన ఇస్తామో అది లెక్క కాదు. దానికి మనిషిలో ఒకటి పూర్వజన్మ పుణ్యం, సరే అదొకటి, అది మనకు కనబడదు. కానీ అతని తపన, అతని అంటే శ్రద్ధ మీద అన్ని కలగలిసినప్పుడు అతనిలో వస్తుంది. ఒకరిలో న్యాచురల్ గా ఒక టాలెంట్ ఉంటుంది, న్యాచురల్ గా. నీకు ఎట్లెట్లా ఉంటుంది, నువ్వు ఎవరి దగ్గర నేర్వలేదు కదా, నువ్వు నీ ప్రొఫెషన్ అది కాదు కదా, నీ తల్లిదండ్రులకు రాదు కదా, అవి ఏవి మ్యాటర్ కాదు. భగవంతుడు తలుచుకుంటే ఎవరికి ఏదైనా అయ్యొచ్చు. నీ కులం అది కాదు కదా, నీ మతం ఇది కాదు కదా, ఇవన్నీ అర్థం లేని క్వశ్చన్స్, బుద్ధిహీనులు అడిగే క్వశ్చన్స్ అన్నట్టు. ఒక మనిషికి విద్య, సరస్వతి ఇక్కడికి ఎలా పోతుందో ఎవరు చెప్పలేరు. ఎవరి దగ్గరికి సరస్వతి పోతుందో, జ్ఞానం కానీ కళ కానీ ఎవరి దగ్గరికి పోతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి మనం చూడవలసింది కేవలం అతనిలో లోపల ఏముంది, విషయం ఏముంది అని మాత్రమే చూడాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సీతాదేవి, ఆమె పరిస్థితి ఎట్లా ఉన్నది? మాలిన్యమైన అలంకారాలు, అంటే ఏమి మార్కెటింగ్ చేసుకోవట్లేదు, అట్లా చూసుకోండి, మార్కెటింగ్ చేసుకోవట్లేదు. తర్వాత కానీ మార్కెటింగ్ చేసుకోవాల్సింది కానీ చేసుకోవట్లేదు. తర్వాత ఎట్లా ఉన్నది? విభాతి నా విభాతి, లోపల ఉన్న దాంతో బుద్ధిమంతునికి విభాతి, లోపల అసలు తెలుసుకుంటాడు కాబట్టి విభాతి. పైన చూసే వాళ్లతో ఆ దృష్టి కోణంలో నా విభాతి. ఇట్లా ఆలోచించండి సార్. విభాతి నా విభాతి. విభాతి ఎట్లా? బుద్ధిమంతుడు, అబ్బా ఇలాంటి వ్యక్తి ఎవరు లేరు, నేను ఇప్పటివరకు చూడలే అని ఖరాఖండిగా చెప్పగలుగుతాం. నా విభాతి మామూలు వాళ్ళే, ఆయనే అట్లా ఇట్లా ఇట్లా అని పై దృష్టి కోణాలు ఉన్న వాళ్ళు ఆ రకంగా చెప్తారు కదా. ఎందుకంటే రావణాసురుని లాంటి వాళ్లకు నా విభాతి, రాముడి లాంటి వాళ్లకు విభాతి, హనుమంతుడికి దృష్టిలో విభాతి, అంతర్దృష్టి ఉన్నది కాబట్టి ఆమెను ఇంతసేపు అంత పొగిడాడు. కానీ రావణాసురుని దృష్టిలో ప్రకాశిస్తలేదు. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మన సంకల్ప హయ సంయుక్తై యాంతిమివ మనోరథై. సంకల్ప హయ సంయుక్తై మనోరథై విదితాత్మన రాజసింహస్య రామస్య సమీపం గచ్చంతిమివ. సంకల్ప హయ, ఆమె ఊహలే ఆమె గుర్రాలన్నట్టు. అంటే ఆమె
ఆమెను పోలుస్తున్నాడు. ఎట్లా ఉన్నది ఆమె పరిస్థితి అంటే, ఆమె యొక్క ఊహలు సంకల్పాలు అనే గుర్రాలతో కట్టబడిన మనోరథై అంటే కోరికలు, ఆ కోరికలు అనే రథంలో విదితాత్మన అంటే ప్రశస్తమైన విదితమైన బుద్ధి కలిగిన వాడు. అంటే రాముడు అంటే అందరికీ తెలుసు ఆయనే పర్ఫెక్ట్ పర్సన్, మంచి బుద్ధి కలవాడు అని. అలాంటి రాజసింహస్య శ్రేష్ఠుడైన రాముని యొక్క సింహపదం మళ్ళీ శ్రేష్టవాచకము, అంటే రాజసింహుడు అంటే రాజశ్రేష్ఠుడు అన్నట్టు. ఆ రాముని యొక్క సమీపం గచ్చంతిమివ అంటే ఇక్కడ ముందర రావణాసురుడు ఉన్నా కూడా ఆమె యొక్క చిత్తము మాత్రం రాముని దగ్గరికే వెళ్తుంది. ఆమె లోపల ఎవరి గురించి ఆలోచిస్తుంది అంటే రాముని దగ్గర వెళ్తుంది. వీడు కనబడితే ఇంక ఎక్కువ వెళ్తుంది. మామూలు కొందరు మనం ఉన్నాం, కొన్ని సందర్భాల్లో పార్టీలకు ఎక్కడికో వెళ్ళాం. అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళ చిత్తం మళ్ళీ వేదాంతం వైపే, బ్రహ్మతత్వం వైపే వెనుకపోతుంది. దీనికి ఆకర్షింపబడదు. అరే మరి అందరిలో ఉన్నాడు కదా, ఉన్న వాడి చిత్తం లోపల, ఎందుకంటే ఇది ఇష్టం లేదు కాబట్టి వాడి బుద్ధి అక్కడికి వెళ్ళిపోతున్నది. ఇక్కడ కూడా సీతాదేవి ఇంద్రియాలు డామినేట్ చేసే సిచ్యువేషన్ ఉంది. అక్కడ రావణాసురుడు వచ్చాడు, భయపెడుతున్నాడు. ఆమె ఏం చేయాలి? భయపడుకుంటుండన్నా ఉండదు. ఆమె చిత్తం మళ్ళీ ఏం చేసింది? వెనుకకు పోయింది. ఒక్క క్షణం భయపడ్డది, వణికింది. కానీ ఇప్పుడు ఈ మాటను బట్టి ఏం తెలుస్తుందంటే మళ్ళీ శాంతపడ్డది. ఆమె చిత్తం వీడి మీద లేనే లేదు. వీడక్కడ ఉన్నాడు కానీ వీడి మీద చిత్తము లేదు. ఆమె చిత్తము రాముని వైపు పయనించింది. అది ఎలా స్పీడ్ గా పోయిందంటే ఊహలు అనే గుర్రాలతో కట్టబడిన కోరికలు. ఆమె కోరిక ఏంటి? ఆ రథము అనేది ఎట్లా ఉంది అంటే కోరికలతో చేయబడ్డది. ఆమె కోరిక రాముణ్ణి చేరాలి కాబట్టి దాంతో మనస్సుతో రాముణ్ణి చేరింది అని చెప్తున్నాడు. ఎందుకు రాముణ్ణి చేరింది అని రాముని యొక్క అడ్జెక్టివ్స్ తో చెప్తున్నాడు. రాముని దగ్గరికి ఎందుకు పోయింది ఈమె బుద్ధి అంటే విదితాత్మన ప్రశస్తమైన బుద్ధి కలిగిన రాజశ్రేష్ఠుడు కాబట్టి అలాంటి వాడిని కోరుకుంటది, బుద్ధిమంతురాలు కాబట్టి ఆమె బుద్ధి రాముని వైపు వెళ్ళింది. తర్వాత శుష్యంతీం రుదతీం ఏకాం ధ్యాన శోక పరాయణ దుఃఖస్యాంతం అపశ్యంతీం రామం అనువ్రత. శుష్యంతీం అంటే అంటే ఎండిపోవడం అన్నట్టు, ఎండిపోతున్నది. రుదతీం ఏడుస్తున్నది. ఏకాం ఒక్కరితోనే ఉన్నది. ధ్యాన శోక పరాయణ అంటే ధ్యానం ఆలోచనలకు, శోకానికి పరాయణం అంటే ఎప్పుడు అయ్యో ఆలోచనలు, తర్వాత ఆలోచనల వల్ల కలిగే బాధ, దానికి లొంగిపోయింది అంటే అర్థం ఏంటి అంటే ఆ వైపుకే పోతుంది అన్నట్టు. శోకానికి లొంగిపోయిందంటే ఇప్పుడు ఏడుస్తున్నది అన్నట్టు. లొంగిపోవడం అంటే ఆమె ఆలోచనలన్నీ ఇలాంటి ఆలోచనలు చేస్తుందంటే దానివల్ల శోకం వస్తున్నది. దుఃఖస్య అంతం అపశ్యంతి. ఒకసారి రాముని దగ్గరికి పోయింది, వీడి నుంచి దృష్టి మరలింది. కానీ అయ్యో రామ, నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు రావట్లేదు ఏంది, ఎప్పుడు వస్తావు, ఇంకా నాకు అసలు నన్ను చేరుకుంటావా లేదా? కొంత నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే మనలో వస్తాయో అప్పుడు దుఃఖం జనరేట్ అవుతుంది. ఆలోచనలు తర్వాత అలాంటి నెగిటివ్ ఆలోచనలు కొద్దిగా వస్తాయి. నెగిటివ్ అంటే ఏం లేదు, అసలు వస్తావా లేదా, నన్ను చూస్తున్నావా, పట్టించుకుంటున్నావా, నా పరిస్థితి నీకు అర్థమవుతున్నదా, వీడి ఇక్కడ ముందర వచ్చి నన్ను ఈ రకంగా భయపెట్టిస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నా గురించి ఆలోచన చేస్తున్నావా లేదా? ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు అంటాం కదా, ఇన్ని కష్టాల్లో ఉంది దేవుడా, నీ గురించి నేను ఎల్లప్పుడూ చింత చేస్తున్నా, నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా లేదా, నా మీద దృష్టి ఉన్నదా లేదా అని మనం అనుకుంటాం కదా. అదే విధంగా ఆమె కూడా ఆ శోకానికి లొంగిపోయింది. దుఃఖస్య అంతం అపశ్యంతి. ఇది ఎప్పటికో ఒకసారి దుఃఖము అయిపోతుంది, దీని నుంచి మనం బయటపడతాము అనేదాన్ని ఆమె కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమెకు ఏ లక్షణం కూడా ఈ దుఃఖం నుంచి బయటపడతాను అనేది కనబడలే. ఇంకా హనుమంతుడు కనబడలే కదా, కనబడి చెప్పలేదు కదా విషయం. అందుకే అసలు ఏమి చుట్టూ ఎప్పుడో వచ్చింది, ఇక్కడ రోజు ఇదే పని, ఈ రావణాసురుడు వచ్చుడు, భయపెట్టించుడు, మళ్ళీ ఓడు, మళ్ళీ భయపెట్టించుడు, ఇదే పని నడుస్తున్నది.
రాముడి నుంచి ఇలాంటి వార్త రాలేదు, ఏ శుభ సంకేతం ఇప్పటి వరకు కనబడలేదు. కాబట్టి దుఃఖం యొక్క అంతం ఏదైతే ఉందో అది ఫలానా ఇంకో ఏడాది వరకు దుఃఖం ఉంటుంది. జ్యోతిష్యం దగ్గరికి పోతాం కదా, ఇప్పుడు ఆ కష్టకాలం ఇంకొక 6 నెలలు బాగుండదు, 6 నెలల తర్వాత మంచి జరుగుతుంది అని వాడు చెప్తాడు. ఇక్కడ అంటే దుఃఖం యొక్క అంతం ఒక టైం కనబడ్డది. కానీ సీతాదేవికి పాపం ఎప్పుడు రాముడు వస్తాడు టైం తెలియదు. సరే ఇంకో 3 నెలల తర్వాత వస్తాడు, సరే 3 నెలలు భరిద్దామని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆమెకు మాత్రం ఎలాంటి సంకేతం కనబడట్లేదు. అందుకే చాలా బాధ, ఇంకా ఎక్కువ బాధకు లోనవుతుంది. రామాం, చాలా మనోహరాలైన ఆమె రామం. చూడండి మంచి పదాలు చాలా బాగా వాడాడు. ఆమె రామాం మనోహరాలు, ఆమె అలాంటి ఆమె రామం అనువ్రతం. అనువ్రతం ఏంటి? అనువ్రతం ఆమె వ్రతం ఏమిటి అంటే రామం అనువ్రతం, రాముణ్ణి అనుసరించడమే ఆమె వ్రతం. ఇక వేరే వ్రతం లేదు ఆమె. ఒకటే వ్రతం. ఇప్పుడు గురు భక్తి అనేది ఒకటే వ్రతం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందా అంటే ఉంటది, 2 కంప్లీట్ అయినాయి అనుకోండి, 2 వ్రతాలు. గురువు ఏం చెప్తాడు, గా పని చేయి, ఈరోజు తిను అంటాడు. వీడు ఏంది సోమవారం ఉపవాసం పెట్టుకున్నాడు. ఉపవాసం పెట్టుకుంటే తిను అనగానే సార్ ఉపవాసం అంటే కథం, అక్కడ అది బ్రేక్ అయింది, ఇది సక్సెస్ అయింది, అది బ్రేక్ అయింది. 2 వ్రతాలు ఉన్నాయి అనుకోండి, పోటీ పడతాయి 2, అదే ఇదే కదా, కంప్లీట్ అయితే. సీతకు మాత్రం ఒకటే వ్రతం ఉంది. ఏంటి అంటే రాముణ్ణి అనుసరించడమే ఆమె వ్రతం. అలాంటి స్థితిలో ఉన్న సీతను చూశాడు. అంటే రాముని గురించి మాత్రమే ఆలోచిస్తుంది, కానీ రాముడు ఏం సంకేతం ఇవ్వట్లేదు. ఈ దుఃఖం ఎప్పుడు పూర్తి అవుతుందో సంకేతం ఇవ్వట్లేదు. కానీ ఆమె తత్వం ఏంటి, ఇచ్చినా ఇవ్వకున్నా ఆ చిత్తం మాత్రం రాముని వైపే పోతుంది తప్ప వేరే దేని వైపు పోవట్లేదు. వేష్టమానాం తథావిష్టం పన్నగేంద్ర వధూమివ దూష్యమానాం ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీ ధూమకేతున. అప్పుడు ఆవిష్టం వేష్టమానాం పన్నగేంద్ర వధూమివ. ఆవిష్టం వేష్టమానం అంటే ఈ మంత్రాది ప్రభావానికి, మంత్రానికి లొంగిన చుట్టుకొని పోతున్న పన్నగేంద్ర వధూమివ, పెద్ద మహాసర్పం, ఆడ మహాసర్పము ఎలా ఉన్నదో అలా. అంటే ఈ దుష్ట రావణుని మంత్రానికి అంటే వీడి యొక్క చేష్టలకు అంతా ముడుచుకపోతున్నది. ఎందుకంటే వీడు బంధించి అక్కడ పెట్టాడు కదా, భయపెడుతున్నాడు, ముడుచుకపోయి ఉన్నది. కానీ ఆమె ఎట్లాంటిది, మామూలుది కాదు, ఆడ మహాసర్పం. ఆమె ఒక్కసారి సందు దొరికిందంటే వీడిని కాటు వేస్తుంది. వీడు కంట్రోల్ చేస్తున్నాడు తన మంత్రశక్తితో, కానీ ఒక్కసారి ఆమెకు ఆ మంత్రం నుంచి బయటపడ్డదంటే వీడిని కాటు వేసి చంపుతుంది. ఇప్పుడు ఈ భయానికి ముడుచుకపోయి ఉన్నది, కానీ ఆమె మహాసర్పము, జాగ్రత్త అని ఒక ఇండికేషన్. ధూమకేతున గ్రహేణ దూష్యమానాం రోహిణీమివ అంటే గృహిణి శకట భేద అన్నట్టు. ధూమకేతు వల్ల, ఆ గ్రహం వల్ల దూష్యమానం కనబడకున్న రోహిణి నక్షత్రం చాలా అందమైనది అన్ని నక్షత్రాల్లో. ఈమె కూడా సీత చాలా శ్రేష్టమైనది. ఈ రావణాసురుడనే ధూమకేతువు వీడు. అంటే ధూమం అంటే అజ్ఞానం, పొగ వచ్చినప్పుడు ఏం కనబడదు ముందరిది. ఈ అజ్ఞానం లాంటి వాడు వీడు. వీడితో అలాంటి శ్రేష్ఠ స్త్రీ సీతాదేవి కంట్రోల్లో ఉన్నది. రోహిణి ఎట్లనైతే రోహిణి నక్షత్రం ఈ ధూమకేతువు వల్ల ఎట్లా అంటే తన కాంతిని కోల్పోతుందో, అదే విధంగా సీతాదేవి ప్రస్తుతం కాంతిని కోల్పోయింది, కానీ తర్వాత కాటు వేయక మానదు అని. అంటే అది ఎక్కువ రోజులు ఉండదు, ఇవి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అంటే ఇంతకుముందు టైం తెలుస్తలేదు అని ఒక రకంగా చెప్పాడు. కానీ ఈ ఇండికేషన్స్ ద్వారా ధూమకేతు రోహిణిని ఎప్పుడూ పట్టి పీడించదు. తర్వాత మహాసర్పాన్ని మంత్రంతో ఎక్కువసేపు బంధించలేదు, కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు దీనికి చాలా తొందరలోనే ఆ యొక్క కట్టడి నుంచి బయటికి వచ్చే యోగం ఉంది అని ఒక రకంగా ఇండైరెక్ట్ ఇండికేషన్.
వృత్తశీల కులే జాతాం ఆచారవతి ధార్మికే పునఃసంస్కారం ఆపన్న జాతామివచ దుష్కులే. ధార్మికే ఆచారవతి, ధర్మపరమైన ఆచారం కలిగిన వృత్తశీల కులే జాతాం, మంచి ధార్మికే జనక మహారాజుకు పుట్టింది, ధర్మ వంశంలో పుట్టింది, మంచి సదాచారము కలిగినది. వృత్తశీల కులే, మంచి నడవడిక కలిగిన కులంలో పుట్టింది, అలాంటి వాటిలలో పుట్టింది. సంస్కారం ఆపన్న, వివాహ సంస్కారాన్ని పొందింది. దుష్కులే పునః జాతామివ, అన్ని ఇట్లాంటి మంచి కులంలో పుట్టింది, తర్వాత వివాహ సంస్కారాన్ని పొందింది. పొంది చెడ్డ కులంలో మళ్ళీ పుట్టిందానిలాగా ఉన్నది. అంటే పునర్జన్మ, వివాహ సంస్కారం ద్వారా మళ్ళీ పునర్జన్మ పొందిన కన్యలాగా కనబడుతుంది అని చెప్తున్నాడు అన్నట్టు. తర్వాత పురాయుగేతు నారీణాం మౌంజీబంధనం ఇష్యతే అధ్యాపనంచ వేదానాం సావిత్రివ చంతత. అంటే పురాయుగే, ఇంతకుముందు యుగంలో, నారీణాం స్త్రీలకు మౌంజీబంధనం ఇష్యతే అంటే ఉపనయన సంస్కారము, మౌంజీబంధనం అంటే ఉపనయన సంస్కారము, ఇష్యతే ఉండేది. అధ్యాపనంచ వేదానాం సావిత్రివ చంతత అంటే సంధ్యావందనం, సావిత్రి మంత్రోపదేశము, తర్వాత వేద శాస్త్రాలు చదువుకోవడం, అభ్యసించడం, ఇవన్నీ ఉండేది అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు దీనికి చూస్తే వివాహం మూడో జన్మ అన్నట్టు. మొదలు జన్మ, ఫిజికల్ జన్మ, తర్వాత రెండవది ఉపనయన సంస్కారం ద్వారా ద్వితీయ జన్మ, అందుకే ద్విజులు అంటారు. రెండవ జన్మ గాయత్రి మంత్రోపదేశం ద్వారా, ఆ సంస్కారం ద్వారా మళ్ళీ ఒక జన్మ వస్తుంది. అంటే మళ్ళీ ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎదుగుతారు. ఇప్పుడు ఈ దీక్ష అంటే కూడా అంతే. మనం ఎప్పుడైతే గురువు దగ్గర దీక్ష తీసుకుంటామో, ఉపనయనం కూడా గురువు దగ్గర తీసుకునే దీక్ష, ఆ దీక్ష ద్వారా మనము రెండవ జన్మ ఎత్తుతాం, ఇంకొక జన్మ పొందుతాం. అదే రకంగా ఈమె ఎట్లా ఉన్నది అంటే జాతామేవ దుష్కులే, అంటే ఆమె మొదలు చాలా ఆచారాలతో ఇంత ఉన్నది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే రెండో జన్మ ఏం పుట్టింది, రెండో జన్మ ఏమున్నది అంటే ఏమి ఆచారాలు లేకుండా అయిపోయింది, అలంకారాలు లేకుండా అయిపోయింది. అక్కడ కూర్చొని చాలా బాధపడుకుంటూ ఉన్నది. ఈ రావణుని కంట్రోల్లో ఉన్న సీతాదేవి దుష్కులంలో పుట్టిన దానిలాగా ఉన్నది. అంటే ఆచారాల అన్ని కోల్పోయింది, ఏదైతే చేయాలో అవన్నీ ఏం చేయట్లేదు, ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ దుష్కులంలో పుట్టిందా, ఆచారాలు లేని కులంలో పుట్టిందా అన్నదానిలాగా ఉంది అని అంటున్నాడు. వివాహమైనాక అట్లాంటిది పొందిందా. తర్వాత అభూతేన అపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానామ యోగేన విద్యాం ప్రక్షితిలామివ. ఇది ఇదివరకు కూడా చెప్పారు. అభూతేన అపవాదేన నిపతితాం కీర్తిమివ, చాలా కీర్తి సంపాదించాడు ఒక వ్యక్తి, చాలా మంచి పనులు చేశాడు, అందరి దృష్టిలో అబ్బా అట్లా ఉండాలి, ఆ పనులు చేశాడు, ఈ పనులు చేశాడు అని ఎంతో మంది చెప్పుకుంటున్నారు. కానీ ఒక అసత్యమైన అపవాదం పడ్డది అతని మీద. ఓ నీకు తెలుసా అతను ఈ పని కూడా చేశాడు అని అన్నారు అనుకోండి. అనంగానే కథ ఇంతసేపు చేసిన కీర్తి అంతా గంగలో కలుస్తుంది. వీళ్ళ జనాలు ఈ మంచి చేసిందంతా మర్చిపోతారు, ఈ విషయం గురించి మాట్లాడుకోరు. ఆ అపవాదాన్ని పట్టుకొని ఇది తెలుసా అతను అది చేశాడట, ఆ నెగిటివ్ గురించే ఎక్కువ మాట్లాడతారు కదా. ఇన్ని రోజులు వాళ్ళు చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు. ఆ కీర్తి అనేది మొత్తం ఇది లోక వ్యవహారం అంతే, అట్లనే ఉంటుంది. అది లోకతత్వమే ఆ రకంగా ఉంటుంది. దానివల్ల నిపతితాం పడిపోయిన కీర్తిలాగా ఒకటి. ఆమ్నాయానాం అయోగేన ప్రశితిలాం విద్యామివ, అంటే ఆవృత్తులు, ఆమ్నాయం అంటే మళ్ళీ మళ్ళీ చదవడం, ఆవృత్తి చేయడం, విద్యను బ్రహ్మయజ్ఞం చేయడం, అది లేకపోవడం వల్ల విద్య ఏ విధంగానైతే శిథిలం అవుతుందో,
ఆ స్థితిలో ఉన్న సీతను చూశాడు. సీతను చూస్తే చాలా గొప్పది, కానీ అలంకారం లేదు, బాధతో ఉంది, కీర్తి పోయిన దానిలాగా ఉంది, విద్య శిథిలం అయితే ఏ రకంగా ఉంటుందో అట్లా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఒరిజినల్ గా ఆమె చాలా గొప్పది, కానీ పరిస్థితులు మంచిగా లేకపోవడం వల్ల చాలా దయ వచ్చేలాగా ఉంది. అయ్యో ఇంత మంచిగా ఉండే ఆ విద్య అంతా ఎగిరిపోయింది, ఎందుకంటే అన్యాయాలు లేవు. తర్వాత చాలా గొప్ప కీర్తిమంతురాలు, కానీ నిందబడ్డది. అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? బాధ అనిపిస్తుంది. అట్లాంటి బాధతో కూడి ఉన్నది ఆమె. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానిత పూజామివ పరీక్షీణ ఆశాం ప్రతిహతామివ. సన్నాం మహాకీర్తిమివ, క్షీణించిన గొప్ప కీర్తి ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా. అనేకమైన ఉపమానాలు, అంటే ఆమె పరిస్థితిని ఎన్ని రకాలుగా పోలుస్తున్నాడు. దీనివల్ల మనకు కూడా ఏంటి అంటే ఆ విషయాలు తెలుస్తుంటాయి. ఆ తెలియని విషయాలు చదవకుంటే విద్య ఎగిరిపోతుంది అని బుద్ధి వస్తుంది అనంటే. ఇక్కడ గిదెందుకు చూపెడుతున్నాడు అంటే అది తెలుసుకొని మధ్య మధ్యలో బ్రహ్మయజ్ఞం చేస్తూ ఉంటాం. ఈ కావ్యాల ముఖ్య లక్షణం ఏమిటి అంటే జనాలను మంచిగా మంచి త్రోవలోకి పట్టుకపోవాలి. అందుకే కావ్యాలు రాస్తారు. ఏదో సీత రాముడు వీళ్ళ చరిత్ర వినంగానే అదే స్టోరీ వింటే ఏం వస్తుంది అంటే చాలా వస్తాయి. ఎందుకు ఇట్లాంటి గొప్ప కవులు, మహా ఋషులు, వాళ్ళు ఎందుకు ఇట్లాంటివి రాస్తారు? ఇన్ని కంపారిజన్స్ ఎందుకు చేస్తారు? కట్టే కొట్టే తెచ్చే అని చెప్పవచ్చు కదా. రాముడు వారధి కట్టే, రావణుణ్ణి కొట్టే, సీతను తెచ్చే అని చెప్పవచ్చు కదా. ఇవన్నీ అవసరమా? అవసరం. ఎందుకంటే దీని నుంచి మనం జీవితంలో చాలా విషయాలు నేర్చుకుంటాం ఈ కారణంగా. అందుకే ఇవన్నీ ఇంతకుముందు కూడా చెప్పే కదా, ద్వేఫలే సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాదం సంగమై సజ్జనై సహ. ఒక కాంటెక్స్ట్ లేకుండా మనం ఏది చెప్పలేము. ఉత్తగానే వచ్చి ఏదో ఒకటి చెప్పుకుంటే అట్లా చేయాలి ఇట్లా చేయాలంటే బాగుండదు. ఒక కాంటెక్స్ట్ ఉండాలి దానికి తగ్గట్టు. కాబట్టి ఈ కావ్యాల ద్వారా మనకు అనేక విషయాలు ఈ మహా ఋషులు మనకు చెప్తారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇలా ఇది చేయకుంటే ఈ రకంగా ఉంటుంది అని అనేక విషయాలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా అందంగా చెప్తారు. ఆ చెప్పడం కూడా ఎట్లా చెప్తారంటే రూల్ 1 ఇట్లా ఉండాలి, రూల్ 2 ఇట్లా, రూల్ 3 ఇట్లా చెప్పారు. వాళ్ళు చాలా అందంగా చెప్తారు. అదే విషయాన్ని కావ్యాల రూపంలో ఒక రసం, మంచి అమృత తత్వంతో మనకు నీతిని నేర్పుతారు. అదే కావ్యాల గొప్పతనం. చాలా స్వీట్ గా ఉంటుంది. డాక్టర్ రోగం వచ్చిన వానికి మెడిసిన్ ఇవాళ రేపెట్లా మంచి తీయటి వస్తువులతో చేసి ఎట్లయితే ఇస్తారో ఈ కావ్యామృతం ఆ రకంగా ఉంటుంది. మనలో ఉన్న రోగాలు ఏవైతే ఉంటాయో అవి నయమవు ఈ అమృత తత్వంతో. మనలో ఉన్న రోగాలకు ఇది మెడిసిన్. ఇది అందుకే ఇట్లా కొన్నిసార్లు మళ్ళీ ఎందుకు చెప్తారు, ఇక్కడ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆ రకంగా క్షీణించిన కీర్తిలాగా. తర్వాత విమానితాం శ్రద్ధామివ. శ్రద్ధ అవమానింపబడితే, శ్రద్ధ అంటే ఒక దాని మీద హృదయం ఒక దాని మీద పెట్టాం, దాని మానం అవమానింపబడితే ఏ రకంగా ఉంటుంది? శ్రద్ధ ఎగిరిపోతే, శ్రద్ధ అవమానింపబడితే శ్రద్ధ ఎగిరిపోతుంది. శ్రద్ధ అంటే హృదయం ఆ విషయం మీద లేకుంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత పరీక్షీణ పూజామివ. తగ్గిపోయిన పూజలాగా. పూజ అంటే ఇక్కడ అర్చన, ఒకని స్తోత్రము. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ పూజ అంటే పూజ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉన్నది. పువ్వులతో చేసేది పూజ. పువ్వు అంటే ఏంటి అంటే పువ్వును మనస్సుతో పోలుస్తారు. హృదయంతో చేసేది అసలు పూజ. అక్కడ పూలు అక్కడ పెట్టగానే కాదు, పూలు అనేది ఒకటి సింబల్. మన హృదయాన్ని అక్కడ, మనస్సును అక్కడ పెడుతున్నాము అన్నట్టు. అది తగ్గిపోయినప్పుడు, హృదయంలో ఎమోషన్స్ తగ్గిపోయినప్పుడు ఏ రకంగా ఉంటుంది, మనం చేసే పనులు ఏ రకంగా ఉంటాయి, అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. తర్వాత ప్రతిహతాం ఆశామివ. ఒక ఆశ ఉన్నది, కోరిక ఫలానాది కావాలి, అది ప్రతిహతాం కొట్టబడ్డది. గది ఎక్కడైతుంది అని ఎవరు అన్నారు. అనే వరకు నిరుత్సాహంతో మనం ఆవరింపబడతాం. అట్లనే సీత పరిస్థితి ఇలాంటి, ఆమె ఆశ అడ్డుకొనబడుతున్నది.
అంటే ఎందుకు ఏమి ఇండికేషన్స్ రావట్లేదు. తర్వాత హృదయము ఫోకస్ కూడా తగ్గిపోతున్నది. తర్వాత ఆమె శ్రద్ధ కూడా అవమానింపబడుతున్నది. అంటే శ్రద్ధ అవమానింపబడడం అంటే ఎంత మానం ఇయ్యాలనో అంత మానం ఇవ్వకుంటే అవమానం అన్న. కాబట్టి అట్లా కూడా ఆమె శ్రద్ధ తగ్గుతున్నది. తర్వాత ఇంత గొప్ప కీర్తి కూడా తగ్గుతున్నది. రోజు రోజుకి కష్టాలు పడుతుంటే ఆమె కీర్తి కూడా క్షీణిస్తున్నది. ఇట్లా మనం ఒక విషయాన్ని ఎన్నో రకాలుగా ఆలోచించవచ్చు. కవి యొక్క హృదయం పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. కవి రాశాడు ఇది. ఆయన మహర్షి, వాల్మీకి మహర్షి. ఆయన ఈ గ్రంథం రాశారు. మనం ఇది మంచిగా చెప్పానంటే ఆయన ఏ భావాలతో రాశారు. మనం ఆయన లాగా దూరిపోవాలి, ఆయనను ఆవాహనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆవాహనం చేసుకుంటావో ఆయన ఏ భావాలతో ఇవి రాశారు ఈ పదాలు, ఆయన రాసినప్పుడు ఇలాంటి థాట్స్ ఆయనకు ఉండే. అంటే సరస్వతి ప్రవాహం వచ్చింది. సరస్వతి ఏమేం చెప్పానని ఆ ప్రవాహాన్ని ఆయన హృదయంలో తెచ్చింది. ఆయన హృదయం పరమ పవిత్రంగా ఉండి సరస్వతి ఉపాసన చేసినప్పుడు, ఉపాసన అంటే ఆవాహనం చేసుకొని సరస్వతిలో లీనమైనప్పుడు ఆ హృదయంలో నుంచి సరస్వతి వాక్కు రూపంలో బయటికి వచ్చి ఇంత పెద్ద గ్రంథంలో రాయిపించింది. అప్పుడు ఆ సరస్వతి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండే, ఆ ఆలోచనలు మనకు అర్థం కావాలంటే ఇట్లా మన ముందర ఉన్నది కేవలం కొన్ని పదాలు, దాన్ని మనం చెప్పగలగాలి. చెప్పాలి అంటే ఆ యొక్క ఋషిని మనం ఆవాహన చేసుకోవాలి. ఋషిని ఎప్పుడైతే ఆవాహన చేసుకుంటామో అతని భావాలు ఎన్ని రకాలుగా ఉండే అనేది మనకు కొంత బుర్రలోకి వస్తుంటాయి. అతని మీద మనకు అంత పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండి అతనిలో పూర్తిగా ఐక్యం కావాలి. ఐక్యమైనప్పుడు మనలోంచి కూడా ఆ ఋషి తన హృదయం ఒక ఏకమైనప్పుడు ఆ హృదయంలోంచి ఆ వాక్కు బయటికి వస్తుంది. మనం ఆ కవిలాగా ఆలోచించకుంటే ఈ విషయాలు మనం అర్థం కావు. ఒకటే వాచ్యార్థం మాత్రమే చూస్తుంటాం, కానీ దాంట్లో ఉన్న అతనికి ఈ థాట్స్ ఎందుకు వచ్చినాయి ఆ టైంలో అనేది మనం చెప్పలేము. కాబట్టి మన వేదాలను కానీ శాస్త్రాలను వీటిని అర్థం చేసుకోవాలంటే మనం ఆ ఋషుల్లాగా మారిపోవాలి, వాళ్ళను మన హృదయంలో బంధించుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ విద్య నిజంగా బయటికి ప్రాపర్గా వస్తుంది. లేకుంటే మనం ఏదో వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి ఇంటర్ప్రిట్ చేస్తాం. మనం జీవితంలో కూడా అంతే కదా, ఎంతో మంది కొన్ని విషయాలు చెప్తారు, వాళ్ళు చెప్పే విషయాన్ని మనం అర్థం చేసుకోం. ఎందుకు అర్థం చేసుకోమంటే వాళ్ళ దృష్టికోణంలో మనం ఆలోచించాం. అందుకే అన్ని ఈ పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి వాల్మీకి మహర్షి గొప్ప ఋషి. ఋషి అంటే ఋషి కస్మాత్ జ్ఞాన పారగమాత్. జ్ఞానము అనే తీరాన్ని చేరుకున్నవాడు ఋషి. ఈయన మహర్షి. అలాంటి జ్ఞానం యొక్క తీరాన్ని చేరుకున్నవాడు ఏ రకంగా అతని స్పందనలు ఉంటాయి, అతను ఏ రకంగా ఆలోచిస్తాడు, ఎలాంటి విషయాల గురించి చెప్తాడు, ఆ విషయాలన్నిటిని చాలా అందంగా ఈ కావ్యాల్లో రాశారు. రాసిన ప్రతి అక్షరం ఒక మహామంత్రం. ఎందుకంటే ఆయన సరస్వతి డైరెక్ట్ చెప్పినట్టే, అక్కడ సరస్వతి డైరెక్ట్ రాయిపించింది. సరస్వతి రాయిపించినప్పుడు ఎట్లా ఉంటాయి ఆ విషయాలు, పర్ఫెక్ట్ ఉంటాయి. పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మనం ప్రతి పదాన్ని ఎందుకు అట్లా రాయిపించింది, ఆ ప్రతి పదం అది ఎందుకు, సన్నామియో మహాకీర్తి, శ్రద్ధ, ఇవి ఏంటి, దీన్ని ఏ సందర్భంలో వాడాడు, ఇలా అనేక కోణాల్లో మనం ఆ ఋషిలాగా మనం మారడానికి ప్రయత్నించినప్పుడు మనకు కూడా ఆ లక్షణాలు రావాలని కోరిక, విపరీతమైన కోరిక ఉన్నప్పుడు అప్పుడు అవి వస్తాయి. ఇప్పుడు జీవితంలో ఏది అనుకుంటే మనం మామూలుగా అవి సాధిస్తాం. చాలా మటుకు నేను అలానా మంచి ఈ ఏరియాలో ఎక్స్పర్ట్ కావాలి అంటే కష్టపడి పైన కింద పడి చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిరంజీవి సినిమా చూడాలి, ఎట్లయినా చూడాలి. ఫస్ట్ షో అంటే వాడు పైన కింద వాడి పొద్దున 3ంటికి వెళ్ళేసి లైన్లో నిలబడి వాడు టికెట్కు 10,000 పెట్టైనా ఉంటాడు, ఏదో చేసి మొత్తానికి సినిమా చూస్తాడు. అంటే మన పట్టుదల ఎప్పుడైతే చాలా బలంగా ఉంటుందో మనం ఏదైనా సాధించవచ్చు. ఆ పట్టుదల ఉన్నప్పుడు ఋషిలాగా అతనిలాగా నేను ఆలోచించాలి, అతని తత్వాన్ని పరిపూర్ణంగా పొందాలి, అతను మహాజ్ఞాని, నాకు కూడా అది రావాలి అని బలమైన పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో మన హృదయాన్ని వాళ్ళ హృదయంతో ఏకం చేస్తాం. ఏకం చేసినప్పుడు
ఇద్దరు ఏకమవుతారు. అప్పుడు వాళ్ళ భావాలు అనేటివి మనకు వాగ్ రూపంలో, తర్వాత ఆలోచనల రూపంలో మనకు కూడా కలుగుతాయి. అట్లనే కలుగుతాయి. మనకు ఆ పట్టుదల ఎప్పుడైతే ఉండదో దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ గట్టిగా హృదయాన్ని ఏకం చేయరో వాళ్ళ లోపల ఏం జరుగుతున్నది, వాళ్ళ భావాలు ఎట్లా ఉన్నాయి మనకు తెలియదు. కాబట్టి ఇది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే కొన్ని చెప్పగలుగుతాను, కొన్ని చెప్పలేని భావాలు ఉంటాయి. అంత నిగూఢంగా ఉన్నది ఇది సుందరాకాండ. అప్పుడు వాల్మీకి మహర్షి సాక్షాత్తు మన హృదయంలో ప్రవేశించకుంటే మనకు అర్థం కాదు. సార్ ప్రవేశింపజేసుకున్నారు కాబట్టి ఆయన అంత సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఆయనే చెప్పిన దాంట్లో నాకు కొద్దిగా అర్థమైంది. నేను ఎంత చేస్తే నా పట్టుదలను బట్టి నాకు కొద్దిగా అర్థమైంది. మీ పట్టుదలను బట్టి ఇప్పుడు ఇంతకు ముందు మీ శ్రద్ధ ఎంత ఉంటుందో అంత అర్థమవుతుంది. నాకు బాగా అర్థమైందని ఎవరు చెప్పడానికి వీల్లేదు, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి సారు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఆయన నుంచి కొద్దిగా తెలుసుకొని నేను చెప్తున్నాను. మీరు కూడా అదే విధంగా ఆ యొక్క దాంట్లో దూరిపోవాలి కదా. తర్వాత మనకు గురువుతో డైరెక్ట్ అనుబంధం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఋషులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. నిరంతరం మనకు ఎవరు గుర్తు వస్తారు, మనతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళే గుర్తు వస్తారు. సో అట్లాంటి పరిపూర్ణ వ్యక్తితో మనకు అనుబంధం ఉండడం చాలా గొప్ప విషయం. అది పెద్ద పూర్వజన్మ సుకృతం. అది అట్లాంటి సుకృతం మనం కలిగినప్పుడు, లక్ష్మీదేవి తలుపు కొట్టినప్పుడు మనం దాన్ని ఏ అవసరం లేదు అంటే జ్యేష్ఠాదేవి ఎప్పుడెప్పుడు వస్తుందట, ప్రతిసారి వస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడు రాదు. వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలాంటి సువర్ణ అవకాశం సాక్షాత్తు సరస్వతి అంశతో ఆ జన్మించిన వ్యక్తి మనతో కలిసి ఉండడం అది చాలా గొప్ప విషయం. సార్ది కూడా ఇవాళ బర్త్డే కదా, మనం అందరం పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనకు ఆ అవకాశం దొరికింది. కృష్ణుడితో కలిసి ఉండే అదృష్టం వాళ్ళందరికీ వచ్చింది, గోపికలకు, వీళ్ళందరికీ. అదే విధంగా మనకు కూడా అలాంటి వ్యక్తితో కలిసి ఉండే అదృష్టం దొరికింది. దాని వల్లనే ఇలాంటి విషయాలు మనకు తెలిసినవి. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంకా అదృష్టం దొరికిందని ఎక్కువ ఉపయోగిస్తే దేవుడు ఇంకెక్కువ ఇస్తాడు. ఏది ఉన్నది అంతా వేస్ట్ అనుకుంటే వీడు యూజ్లెస్ ఫెలో, ఏమి ఇచ్చినా వీడికి వేస్ట్ అని ఏది ఇయ్యడు నెక్స్ట్ జన్మలో కదా. కాబట్టి దాని గొప్పతనాన్ని, మనకు దొరికిన అదృష్టాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాంటి అదృష్టం మనకు లభించింది, ఎవరికి దొరకంది మనకు దొరికింది. దీన్ని ఇంకా మనం చాలా పట్టుదలతో దాన్ని నేర్చుకోవాలి అని అనుకోవాలి. అనుకుంటే మంచిగా ఉపయోగించుకుంటే విషయాన్ని భగవంతుడు, అరే వీడు బుద్ధిమంతుడు, వీనికి ఏదన్నా ఇస్తే మంచిగా యూజ్ చేసుకుంటాడు కాబట్టి ఇంకా ఇయ్యాలి అనే ఇచ్చ వస్తుంది. ఆయన వీనికి ఏది ఇచ్చినా వేస్ట్, నాకు ఏం దొరకలేదు ఇంకేడ్చుకుంటే ఉంటాడు, వీనికి వేస్ట్ అని వీడిని ఇంకా ఏమి ఇవ్వకుండా ఇవ్వాలి అని ఆయన అనుకుంటాడు కదా. అంతే కదా, జీవితంలో మనం ఇట్లనే ఆలోచిస్తాం కదా. అయితే తర్వాత అందుకే ఇలాంటి అనేకమైన కంపారిజన్స్ తో చెప్తున్నాడు అన్నట్టు. తర్వాత ఆయతీమివ విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే పూజాం అపహృతామివ విధ్వస్తాం ఆయతీమివ. అంటే నశింపబడిన లాభం అన్నట్టు. ఎప్పుడైతే ఒక మంచి లాభం భవిష్యత్తులో ధనాది ఒక లాభం వచ్చేది ఉన్నది, ఆ లాభం వస్తుంటే అది నశింపబడితే, ఇప్పుడు నాకు లాటరీ వచ్చిందని ఆయనతో ఒక్కసారి ఏ లేదు ఆ నెంబర్ నీది కాదు అంటే ఎట్లా ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి అన్నట్టు. ప్రతిహతాం ఆజ్ఞామివ, ఒక ఆజ్ఞ వేస్తే దాన్ని అడ్డుకొనబడితే ఎట్లా ఉంటది. ఒక రాజు ఆజ్ఞ వేసాడు, ఇగో ఇది చేయండి అని. ఎవడో వచ్చి పుల్ల పెట్టాడు, మేము చేయం. గురువు ఆజ్ఞ వేశాడు, ఇది చెయ్యండి అంటే లేదు అని దాన్ని ఆపారు. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటది. ప్రతిహత, ఆజ్ఞను ధిక్కరించినప్పుడు ఏ రకంగా ఉంటుంది స్థితి. తర్వాత కాలే దీప్తాం దిశమివ, ఉత్పాత కాలంలో ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆ దిక్కులు మండిపోతుంటే ఏ రకంగా ఉంటుంది. అపహృతాం పూజామివ, అంటే పూజ ఏదైతే ఉంటుందో పూజ చేసేటప్పుడు దాన్ని అంటే పూజా ఫలాన్ని అపహరిస్తే ఏ రకంగా ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్న సీతను చూశాడు.
తర్వాత పద్మినీమివ విధ్వస్త హతశూరాం చెమూమివ ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణాం ఇవ అపగా విధ్వస్తాం పద్మినీమివ. పద్మలత చాలా అందంగా ఉంటుంది, దాన్ని నాశనం చేశారు, కుట్టి పడేశారు. అప్పుడు ఎట్లా ఉంటుంది అది? హతశూరాం చెమూమివ, ఒక సేన, చాలా గొప్ప సేన, గొప్ప దాంట్లో ఉన్న శూరులందరూ నశించారు, చంపబడ్డారు. అప్పుడు ఆ సేన ఎట్లా ఉంటుంది? తమోధ్వస్తాం ప్రభామివ, చాలా గొప్ప కాంతి, కానీ తమో గుణం వచ్చి అడ్డుకున్నది దాన్ని. అప్పుడు అది ఎట్లా ఉంటుంది? సూర్యుడు ఉన్నాడు, చాలా ప్రకాశంగా ఉన్నాడు, వచ్చి మేఘాలు వచ్చి అడ్డుకున్నాయి. పరిస్థితి ఏంటి? అయ్యో సూర్య దర్శనం అవుతులేదు, మేఘాలు ఎందుకు వచ్చి అడ్డుకున్నాయి రా బాబు అనుకుంటాం. మంచి ఒక విషయాన్ని చూస్తుంటే ఎవడో చేయబెట్టాడు ఇట్లా అడ్డం, వీరు చేయబడరా బాబు అన్నట్టు అనిపిస్తుంది కదా మనం. అట్లనే ఇక్కడ సీత పరిస్థితి అట్లా ఉన్నది. ఇంత గొప్ప ఆమె ఈ దుష్టుని చేతిలో పడి ఆ యొక్క తేజం బయటికి రావట్లేదు అని హనుమంతుడు ఇవన్నీ కంపారిజన్స్ చేస్తున్నాడు. వాల్మీకి మహర్షి చేస్తున్నాడు, ఇక్కడ హనుమంతుడు ఆ రకంగా ఊహ చేస్తున్నట్టు వాల్మీకి చెప్తున్నాడు. ఉపక్షీణం అపగాం ఇవ, క్షీణించిన నది, చాలా గొప్ప నది గంగా నది, కానీ అక్కడ చిన్న పాయ, అంతా ఎండిపోయింది. అప్పుడు ఎట్లా ఉంటది పరిస్థితి? తర్వాత వేదీమివ పరామృష్టం, ఎన్ని ఉపమానాలు చూడండి, ఒక్కటే చెప్పడానికి కష్టం, కానీ వరుసగా చెప్పుకుంటూనే పోతున్నాడు కదా. దాదాపు ఎప్పటి నుంచి 11వ శ్లోకం, 10వ శ్లోకం, అంతకుముందు కూడా ఆమెది సీత ఎప్పుడైతే రాముడి దగ్గరికి బాధతో ఈ దుష్ట రావణుడు రాగానే ఆమె పరిస్థితి ఇట్లా ఉన్నది అంటే సీత తత్వం ఏమిటి, తర్వాత ఈ రావణుని తత్వం ఏమిటి అని రెండు చాలా క్లియర్ గా కంపేర్ చేస్తున్నాడు అన్నట్టు. ఈమె రోహిణి లెక్క ఉంటే వీడు ధూమకేతువు లాగా ఉన్నాడు. తర్వాత ఈమె భవిష్యత్తులో వచ్చిన ధనలాభం లాగా ఉంటే దాన్ని కొట్టడానికి వీడు వచ్చాడు. తర్వాత గురువాజ్ఞలాగా ఈయన ఉంటే తర్వాత దాన్ని నాశనం చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళలాగా రావణాసురుడు అట్లా. అంటే ప్రతిదాన్ని ఇటు పాజిటివ్ గా సీతని చెప్తున్నాడు, నెగిటివ్ గా వాళ్ళని చెప్తున్నాడు. కంటిన్యూస్ గా నడుస్తూనే ఉన్నది. తర్వాత వేదీమివ పరామృష్ట శాంతాం అగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశా రాహుగ్రస్తేందు మండల. అంటే పరామృష్టాం వేదీమివ, అగ్నివేదికలాగా, పరామృష్టం అంటే ముట్టరాని వాళ్ళు ముడితే అపవిత్రులతో స్పృశింపబడిన అగ్నివేదిక వలె ఉన్నది. అక్కడ కార్యక్రమం చేసే వాళ్ళు ముట్టకుండా ఎవడు పడితే వాడు వచ్చి ఇష్టం ఉన్నట్టు దాన్ని అపవిత్రం చేస్తే దాని మీద ఏది పడితే అది పోస్తుంటే ఎట్లా ఉంటుంది? శాంతాం అగ్నిశిఖామివ, అగ్నిజ్వాల శాంతిస్తే ఇలా ఉంటుంది, దాని తేజం అంతా నశిస్తుంది, అది అట్లనే వెలుగుతూ ఉండాలి. రాహుగ్రస్తేందు మండల, రాహుతో మింగబడిన చంద్రమండలం లాగా. తర్వాత పౌర్ణమాసి నిశామివ, పౌర్ణమాసి పున్నమ రోజు రాత్రి ఏ రకంగా ఉంటుంది? పౌర్ణమాసి నిశామివ, పున్నమకు సంబంధించిన అన్ని కళలతో ఉండాల్సింది పౌర్ణమాసి నిశామివ. ఈమె ఎట్లా ఏం చెప్తున్నాడు అంటే ముందర దానికి అది చేయాలి. రాహుగ్రస్తేందు మండలం పౌర్ణమాసి నిశామివ అంటే పున్నమ రాత్రి చాలా అందంగా ప్రకాశించాలి, కానీ రాహువు దాన్ని మింగాడు. మింగినప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ రాత్రి చాలా సుందరంగా ఉండాల్సింది పూర్తిగా ఆ సౌందర్యం అంతా క్షీణిస్తుంది, చంద్రుని వెన్నెల మనకు కనబడదు. కాబట్టి వీడు రాహువు లాంటి వాడు, ఆమె పూర్ణచంద్ర నిభానన అని చెప్తున్నాడు ఇక్కడ. ఉత్కృష్ట పర్ణ కమల విత్రాసిత విహంగమ హస్త పరామృష్టం ఆకులాం పద్మినీమివ. ఇది నడుస్తూనే ఉన్నది, ఇది నోట్ చేసుకోవాలి చాప్టర్, ఇన్ని ఉపమానాలు. ఇంకేంటి? హస్త పరామృష్టం, ఏనుగు తుండంతో స్పృశింపబడినది అయిన ఉత్కృష్ట పర్ణ కమల,
ఆకులు అంటే ఇట్లా ఉత్కృష్ట పర్ణ కమల, మంచి ఆకులతో కూడిన పద్మము ఏనుగు తొండాలు ఏం చేసినవి, దాన్ని గుంజిపడేసినవి. అప్పుడు ఎట్లా ఉంటది? విత్రాసిత విహంగమ. తర్వాత భయపెట్టబడిన పక్షులు కలిగిన ఆకుల పద్మినీమివ, ఈమె పద్మ సరస్సులాగా ఉంది, పద్మం లాగా ఉంది. ఇట్లా భయపెట్టబడిన పక్షులు, అక్కడ అంటే ఏనుగులు వచ్చి వాటిని పీకెందుకు వచ్చినాయి, అక్కడ ఉన్న పక్షులంతా ఎగిరిపోయినాయి, భయపెట్టబడ్డాయి. అలాంటి వ్యాకులంగా ఉన్న పద్మ సరస్సు ఏ రకంగా ఉంటుంది, పద్మం ఏ రకంగా ఉంటుంది, ఆ రకంగా ఈ సీత ఉంది. వీడు ఏనుగులాగా తొండంతో వచ్చి, అంటే వాక్కుతో దుష్టుడు వచ్చి అన్ని ఆమెను భయపెట్టిస్తున్నాడు, అప్పుడు ఏ రకంగా ఉంటుంది అని కంపేర్ చేస్తున్నాడు ఒక్కొక్కటి. అప్పుడు దాంట్లో ఉన్న పక్షులన్నీ పారిపోతాయంటే చుట్టాలు అందరు దూరమైనారు, దగ్గరి వాళ్ళు. ఆమె వ్యాకులంగా ఉన్నది. ఆ పద్మ సరస్సు, పద్మిని అంటే మనం పద్మాలు కలిగినది అని అనుకోవచ్చు. పద్మాలు ఏదైతే ఉంటుందో, సరస్సు దేంట్లో ఉంటవి? పద్మాలు అంటే సరస్సులో ఉంటాయి. అక్కడ ఏనుగులు వచ్చి మొత్తం అటు ఇటు చెల్లా చెదురు చేస్తుంటే ఏ రకంగా ఉంటది, ఎంత వ్యాకులంగా ఆ జలాలు ఉంటవి, అట్లా ఈమె ఉన్నది. ఆమె మనస్సు అనేది పరిపరి విధాలుగా దుఃఖంతో కొట్టబడుతున్నది. పతి శోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయా మృజయాహీనాం కృష్ణపక్ష నిశామివ. పతి శోక ఆతురాం, భర్త వల్ల అంటే భర్త దూరము కావడం వల్ల ఆ శోకముతో, ఆతురాం పీడితురాలు అన్నాడు. విశ్రావితాం శుష్క అంటే స్రావితం అంటే ప్రవహించేలాగా చేసేది, అంటే ప్రవాహము అన్నట్టు. విశ్రావితం అంటే ప్రవహించుట, అంటే మధ్యలో ఏదైనా అడ్డుగోడ వేస్తే ఇట్లా ఉంటుంది. ప్రవహించే ఒక నదిని అడ్డుగోడ వేస్తే ముందరి ప్రాంతం అంతా ఎండిపోతుంది. సో అట్లనే విశ్రావితం శుష్కం, ప్రవహించినట్లు చేయబడనిదై ఎండిపోయింది. నది మంచిగా ప్రవహిస్తున్నది, మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టాం, ముందరి ప్రాంతం అంతా ఎండిపోతుంది. అలాంటి పరిస్థితి ఉన్నది. తర్వాత పరయ మృజయ హీన, తర్వాత శ్రేష్టమైన పరయ, శ్రేష్టమైన శరీర సంస్కారాలతో శూన్యురాలు, అంటే సంస్కారాలు ఏమి చేసుకోవడం లేదు, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇట్లా దీనికి కృష్ణపక్ష నిశామి, కృష్ణపక్ష రాత్రి ఏ రకంగా ఉంటుంది సంస్కారాలు లేకుంటే? అంటే చంద్రుడు కనబడడు ఆ రోజు, వెన్నెల ఉండదు. అంటే సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడకుంటే చంద్రుడు ప్రకాశించడు. రాముని యొక్క కిరణాలు ఈమె మీద కృష్ణపక్షంలో తర్వాత కాలంలో పడకుంటే ఎట్లా ఉంటుంది? రాత్రి డల్గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది కదా, ఆనందాన్ని ఇయ్యదు. అట్లా ఈమె శోభావిహీనురాలై ఉన్నది. సూర్యుడు అంటే రాముని యొక్క ప్రజెన్స్ దూరం అయిపోయింది, ఆయన కాంతి ఈమె మీద పడట్లేదు, ఆయన యొక్క దర్శనం కావట్లేదు. కాబట్టి కృష్ణపక్ష రాత్రి లాగా ఉంది. సుకుమారీం సుజాతాంగి రత్నగర్భ గృహోచిత తప్యమానం ఇవోష్ణేన మృణాలీం అచిరోద్ధృత సుకుమారీం సుజాతాంగి. ఈమె సుకుమారురాలు, మంచి అవయవాలు కలిగి ఉన్నది. రత్నగర్భ గృహోచితం, రత్నగర్భాలు అంటే మంచి గృహాల్లో ఉండడానికి అలవాటు పడింది. అలాంటి ఆమెను ఉష్ణేన తప్యమానం అచిరోద్ధృతం మృణాలీమివ, అలాంటి సీతాదేవి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే వేడితో తప్పింపజేయబడుతున్న, తర్వాత అచిరోద్ధృత పీకివేయబడిన తామరతూడులాగా ఉన్నది. బాగా వేడితో దహింపబడి ఎవరన్నా వచ్చి పీకుతుంటే ఎట్లా ఉంటుంది? తన తేజమంతా కోల్పోతుంది, కాంతి అంతా కోల్పోతుంది. అట్లాంటి పరిస్థితి ఉన్నదా? తర్వాత గృహీతాం ఆళితాం స్తంభే యూథపేన వినాకృత నిశ్వసంతీం సుదుఃఖార్థం గజరాజ వధూమివ. గృహీతాం స్తంభే ఆళితాం అంటే పట్టుకొని స్తంభానికి కట్టబడ్డది. యూథపేన వినా కృత, ఆ గుంపుకు నాయకుడైన గజం లేకుండా, అంటే రాముడు అనే
నాయకుడు. తనకు ఎవరు పతి ఎవరు అంటే రాముడు. ఆ రాముడు నాయకుడు అన్నట్టు, తనకు నాయకుడు. నీ అంటే నీంగ్ ప్రాపణే అనే దాని నుంచి వచ్చింది. నీ అంటే తీసుకపోయేవాడు అన్నట్టు. ఒక దారిని నాయకుడు ఏం చేస్తాడు, ఒక మార్గ నిర్దేశనం చేస్తాడు. ఈ రకంగా మనం వెళ్ళాలి, ఇది మన డైరెక్షన్ అని దిశానిర్దేశం చేసేవాడే నాయకుడు అన్నట్టు. దిశానిర్దేశం చేయనివాడు నాయకుడు కాదు. ఈ డైరెక్షన్, హై లెవెల్ డైరెక్షన్ ఇస్తాడు అన్నట్టు. ఇస్తే సేనలందరూ ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతారు. ఇప్పుడు యుద్ధం చేయవద్దు, చేయవద్దు, ఇప్పుడు చేయాలి, ఇంతమంది వెళ్ళండి అని ఇట్లా దిశానిర్దేశం చేస్తాడు, నీంగ్ ప్రాపర్టీ. అయితే నాయకుడు లేకుండా ఆ సేన ఎట్లా ఉంటుంది? ఎవరు ఆర్డర్ చేసేవాళ్ళు లేరు, మనకు ఒక నాథుడు లేడు. నాథుడు అంటే పట్టుకొని దిశానిర్దేశం చేసేవాడు. పట్టుకోవడానికి ఒకడు ఉండాలి, ఆధారం ఉండాలి జీవితంలో. ఆ ఆధారం లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? అట్లా వినా యూతపేన వినా, యూతపుడు, యూత అంటే సేన, ప అంటే పతి అన్నట్టు. యూతపుడు అంటే నాయకుడు, గుంపుకు నాయకుడు అన్నట్టు, సేనా నాయకుడు. ఆ సేనా నాయకుడు లేకుండా పట్టుకొని ఒక స్తంభానికి కట్టిపడేశారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. నిశ్వసంతి, అట్లా ఉంది కాబట్టి నిశ్వసంతి, నిట్టూరుస్తున్నది. దుఃఖార్థం, దుఃఖంతో పీడింపబడుతుంది. అయిన గజరాజ వధూమివ, గజరాజు యొక్క భార్యలాగా ఉంది. అంటే ఇక్కడ రాముడు యూతపుడు అంటే గజాల సైన్యానికి ఆయన అధిపతి. ఆ యొక్క గజరాజు యొక్క భార్య సీతాదేవి. కానీ అక్కడ గజనాయకునికి దూరమైంది, అంటే రామునికి దూరమైంది. దూరమై ఒక చోట బంధింపబడి ఉన్నది. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటది? అట్లా ఈమె ఉన్నది. ఏకయా దీర్ఘయా వేణ్య శోభమానాం అయత్నత నీలయా నీరదాపాయి వనరాజ్య మహీం ఇవ. దీర్ఘయా ఏకయా, ఒక పొడవైన జడతో, వేణ్య అయత్నత అంటే అప్రయత్నంగానే ప్రకాశిస్తుంది. అంటే బాగా అలంకరించుకోకుండా కూడా ఆమె న్యాచురల్ బ్యూటీ కాబట్టి, సహజ సౌందర్యం ఉంది కాబట్టి ఆమె ప్రకాశిస్తుంది. నీరదాపాయే నీలయా వనరాజ్య మహీమివ. నీరదాపాయే అంటే వర్ష, నీరద అంటే మేఘాలు అన్నట్టు. వర్షాలు మేఘాలు ఎప్పుడు ఉంటాయి? వర్షాకాలంలో ఉంటాయి. ఆ అపాయే అంటే గడిచింది, అపాయం వచ్చిందంటే దూరం అయింది అన్నట్టు. నీరదాపాయే అంటే మేఘాలు దూరమైన, అంటే మేఘాలు ఎప్పుడు ఉంటాయి? వర్షాకాలం. అంటే వర్షాకాలం దూరం అయింది, అంటే వర్షాకాలం గడిచిన పిమ్మట నీలయా వనరాజ్య, నల్లని వనరాజ్య, వన పంక్తితో ప్రకాశిస్తున్న భూమి. వర్షాకాలం అయ్యాక భూమి ఏ రకంగా ఉంటుంది, చెట్లు ఏ రకంగా ఉంటాయి అప్పుడు, అంటే సహజ సిద్ధంగా ప్రకాశిస్తాయి. అట్లా నల్లగా సహజ సిద్ధంగా ప్రకాశిస్తున్న ఈమె ఏకవేణ్య, ఏకయా వేణ్య, ఒకటే జడ పెట్టుకొని పొడవుగా ఉన్న ఆ జడతో అప్రయత్నంగా ప్రకాశిస్తున్నది అని చెప్తున్నాడు. వర్షాకాలాంతంలో భూమి ఏ రకంగా ఉంటుందో అట్లా కనబడుతుందట ఈమె. ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరీక్షిణాం కృషాం దీనాం అల్పహారాం తపోధనాం. ఉపవాసంతో, శోకంతో, ఆలోచనతో, భయంతో, పరీక్షిణాం, ఇవన్నీ ఇటు ఫిజికల్ గా తిండి దొరకట్లేదు, మనస్సుకు ఎప్పుడు దుఃఖం, తర్వాత పరిపరి విధాలుగా మనస్సు పోకుంటూ ఆలోచనలు, తర్వాత చుట్టూ ఈ భయం ఒకటి, ఏ రకంగా కూడా సరిగ్గా లేదు పరిస్థితి. వీటన్నిటితో పరీక్షీణ, కృషించిపోయింది. అంటే కృషించింది అంటే శారీరకంగా కృషించింది, మానసికంగా కూడా కృషించింది. తిండి తింటలేదు కాబట్టి శారీరకంగా కృషించింది. ఈ భయము, దుఃఖము, ఆలోచనలు వీటి వల్ల మానసికంగా కృషించింది. అల్పాహారం తపోధన అంటే ఆహారము చాలా తక్కువ తీసుకుంటుంది. ఇంతకుముందు చెప్పాడు ఉపవాసం ఉంటుంది. తపోధనం తపస్సే అంటే దహింపబడుతూ, అంటే ఇక్కడ తపస్సు అంటే అర్థం ఏంటి? కూర్చొని మనం చేయడం, జపం చేయడం అది ఒక్కటే అని కాదు. అది దాని దేనికి సూచన అంటే మన నిష్టకు సూచన. నిరంతరం నాకు ఇది కావాలి అని, నాకు కావాలండి, నాకు అదే కావాలి అంటాం మనం.
నాకు ఇదంటే చాలా ఇష్టం, విద్య నేర్చుకోవాలి అని అంటాం. చాలా మంది అంటారు నేర్చుకోవాలని, చాలా మంది అంటారు. నేర్చుకోవాలి అని మనకు నిష్ట ఉన్నదని ఎలా తెలవాలి? అందరు అంటారు మామూలు మాట. మనకి ఇష్టమైన వస్తువు గురించి ఎట్లనైతే మనం కష్టపడతామో, ఒకటి ఏదో ఇల్లు కొనుక్కోవాలి, దానికోసం ఇన్ని తీర్ల 3-4 నెలలు కొట్టుకొని కష్టపడి ఆ ఇల్లును మొత్తానికి కడతాం ఇంత సంపాదించి ధనంతో. అంటే దానికోసం చాలా శ్రమ చేస్తాం, అప్పుడే ఇల్లు దొరుకుతుంది. అదే విధంగా విద్య రావాలి అని ఉంటది, కానీ శ్రమ మాత్రం చేయం. విద్య ఎట్లా వస్తుంది? తపస్సు చేయాలి కదా. తపస్సు అంటే కూర్చొని జపం చేసుడు కాదు, సరస్వతి జపం ఒకటే కాదు కదా. తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే చదవాలి, కష్టపడాలి, గురువు దగ్గరికి పోవాలి, నేర్చుకోవాలి, డౌట్లు అడగాలి, నోటు చేసుకోవాలి, మళ్ళీ చదవాలి. ఇంత కష్టపడితే వస్తుంది. తపస్సు చేయాలి, అది తపస్సు అంటారు. తపస్సు అంటే కూర్చొని మన దృష్టి, తపస్సు అనగానే కూర్చొని జపం చేసుకుంటాం, అది కాదు అక్కడ విషయం. ఆదానికి అది. విద్య రావాలంటే జపం చేసుకుంటూ కూర్చుంటే విద్య ఎట్లా వస్తుంది? ఒక కథ కూడా ఉన్నది దీనికి. విద్య రావాలంటే కూర్చొని చచ్చుకుంటూ చదవాల్సిందే, గురువు దగ్గరికి పోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, నోటు చేసుకోవాల్సిందే, రిపీట్ చేసుకోవాల్సిందే, డౌట్ ఉంటే అడగాల్సిందే. తప్పదు ఇవన్నీ. ప్రతి వాళ్ళు రాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు, ప్రతి వాళ్ళు చేశారు, ఎవరికైనా తప్పదు. కాబట్టి తపస్సు చేయాల్సిందే. ఈమె రాముడి దగ్గరికి పోవాలన్న సంకల్పం ఉన్నది. రాముడికి దూరం అయింది. ఎందుకు దూరం అయింది? బంగారు లేడిని చూసింది కాబట్టి. అక్కడి నుంచి మొదలైంది అసలు విషయం. మరి మళ్ళీ రాముడి దగ్గరికి పోవాలంటే నీ నిష్ట ఎంత గట్టిగా ఉంది, దానికోసం నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు, నీ శ్రద్ధ ఉత్తగా మాట చెప్పగానే అయిపోదు. నీ శ్రద్ధ ఎంత ఉంది అనేది, దానికోసం ఆ శ్రద్ధ పరీక్ష ఏదైతే ఉంటుందో తపస్సు రూపంలో, అంటే నిరంతరం దానికోసం తపించిపోవాలి. తపించేలాగా చేసేది తపస్సు. నాకు ఇవాళ అంటే ఫ్రీ అండి, ఇవాళ వస్తాను, నేర్చుకుంటాను. ఫ్రీ అయినాక వస్తావు అన్నట్టు, అన్ని పనులు చూసాను, లాస్ట్ ప్రయారిటీ అప్పుడు వచ్చి నేర్చుకుంటాం అన్నట్టు కదా. ఆ భగవంతుడు కూడా అదే లాస్ట్ ప్రయారిటీనే మనకి ఇస్తాడు కదా. టాప్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు టాప్ ప్రయారిటీ ఇస్తాడు మనకు కూడా. లాస్ట్ ప్రయారిటీ ఇస్తే లీస్ట్ ప్రయారిటీ మనకు కూడా గట్లనే ఇస్తాడు. అంటే ఇక్కడ తపస్సు అంటే చాలా మనం పైన ఏం చూస్తాం, తపస్సు అంటే కూర్చొని ఏదో జపం చేసుకుంటూ అది అని అనుకుంటాం. తపస్సు అంటే ఒక విషయం గురించి తపించడం, అదే తపస్సు. అది కావాలి అంటే దానికి తగ్గ మన శ్రద్ధ చూపెట్టాలి, లక్షణాలను చూపెట్టాలి, కర్మ చూపెట్టాలి. అన్ని చూపెట్టినప్పుడే అది వస్తుంది, అనుకున్నది వస్తుంది. అనుకోవడం చాలా ఈజీ, అందరికి కావాలని ఉంటుంది. మంచి వస్తువు వద్దని అనుకునే వాళ్ళు ఎవరు? కానీ అది కావాలి అని వీనికి ఎంత తపన ఉంది అనే దాన్ని బట్టే ఆ వస్తువు సిద్ధి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విద్య విషయంలో తపస్సు అంటే కష్టపడాల్సింది. ధనం కోసం ఎట్లయితే తపస్సు చేస్తున్నాం, తపిస్తున్నాం కదా, రోజు ఆఫీస్ పోతున్నాం, కష్టపడుతున్నాం, దాన్ని బ్యాంకుల్లో పెట్టుకుంటున్నాం, వడ్డీలు చేస్తున్నాం, ఎక్కడ పెడితే ఎక్కువ అవుతుంది, ఇంకా ఈ ధన సమృద్ధి జరుగుతుంది, అనేక విధాల ఆలోచనలతో ధనాన్ని మనం సమకూర్చుకుంటున్నాం. అంటే ధనం కోసం తపస్సు చేస్తున్నాం, తపిస్తున్నాం. అదే విధంగా విద్య రావాలి అంటే విద్య కోసం కూడా అదే తపస్సు చేయాలి కదా. ధనం కోసం ఉత్తగానే ఆఫీస్ ఇట్లా పోయి ఇట్లా రాగానే అయిపోదు కదా. వాడు చెప్పినవన్నీ వినాలి, కష్టాలు ఉంటాయి, తిట్టినా పడాలి, మేనేజర్ తిట్టినా నచ్చినా నచ్చకున్నా పడతాం, వాడు ఏం చెప్పినా ఆజ్ఞ పాలిస్తాం కదా. చూడండి, మేనేజర్ ఆఫీస్లో వాడికి ఏం రాకున్నా వాడు ఏదో చెప్తాడు, చెప్పినా కూడా సార్ ఫస్ట్ ఏదన్నా మళ్ళీ ఓకే, ఎందుకంటే కూడా ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే పైసలు రావు, మనకు పైసలు అంటే తపన, కాబట్టి వాడు ఏం చెప్పినా అక్కడ పడతాం కదా. అదే విధంగా విద్య నేర్చుకునే దగ్గర గురువు ఏదైనా అంటాడు అనే పరిస్థితి వస్తుంది. ఇట్లనే అక్కడ మేనేజర్ ఎట్లా అంటాడో వీడు ఎట్లా అంటాడు అన్నప్పుడు చచ్చుకుంటూ పడాలి. విద్య నేర్పేటాల దగ్గర వాడు కూడా డబ్బులు ఇస్తే పోతాం, డబ్బులు ఇవ్వకుంటే మనం ఎందుకు పోతాం ఆఫీసు కూడా. ఫ్రీగా ఏమని అంటే పోతాం, పోం. సో విద్య నేర్పే గురువు ఎక్కడనైతే నమ్మకం ఉంటుందో, ఆ విద్య నేర్పుతాడో అతని దగ్గర అక్కడ ఎట్లా చేస్తామో ఇక్కడ అట్లనే చేయాలి. దీనికోసం కూడా తపస్సు చేయాలి. అట్లనే పుస్తకాలను చదవాలి కష్టపడి. అక్కడ ఆఫీస్లో రాత్రింబవళ్ళు వస్తే ఏ టైంలో, శనివారం ఆదివారం ఏ కాల్ వచ్చినా తీసుకుంటాం. తీసుకొని అన్నిటికీ టాప్ ప్రయారిటీ పెడతాం. అది పెట్టాలి, తప్పదు. ఎందుకంటే ధనం కావాలి కాబట్టి. ధనం మూలం ఇదని జగత్ కావాలి, కష్టపడతాం. అది చేయొద్దని అంటలేము,
కానీ ఇది కావాలి అంటే దీనికి కూడా అదే రకంగా కష్టపడద్దా? ఇది కావాలి అని ఉన్నది అంటే మనకు కావాలని సరిగ్గా లేదు అన్నట్టు, దానికి తప్పిస్తులేము, అందుకే విద్య రావట్లేదు. అంతే కదా? ఒకటి రావాలి అంటే దానికి మనం ఇంత తపన మనకు ఉండాలి, దానికోసం ఎంత కష్టపడాలి. ఇక్కడ రాముడు కావాలంటే సీత గుత్తగానే వస్తాడు, అంత కష్టాలకు లోనవుతుంది, తపిస్తుంది, తపస్సు చేస్తుంది, తిండి బంద్ చేసింది, వేరే చిత్తం అంతా బంద్ చేసింది, నాకు కావాలి, ఆయన్నే కావాలి, ఆయన్నే కావాలి అని మనస్సులో బలమైన సంకల్పం ఉంది కాబట్టి ఎన్ని పరీక్షలు వచ్చినా దానికి లొంగకుండా అతని గురించి తపస్సు చేస్తుంది. అప్పుడే రామునికి సీత సూటబుల్ అంటాం. ఉత్తగానే పెళ్లి చేసుకున్నా, అందరు పెళ్లి చేసుకున్నట్టే ఆమె పెళ్లి చేసుకున్నట్టు, అది పెద్ద గొప్ప కాదు కదా, ఇది ఒక స్టోరీ అయ్యేది కాదు కదా, మనం అందరం చదవకపోయే వాళ్ళం కదా. అంటే అతను కావాలని ఆమెకి ఎంత ఉంది కదా. జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? అన్ని ఈజీగా వచ్చాక ఏముంటది, అన్ని పుస్తకాలు కావాల్సి ఉన్నాయి, దాంట్లో ఇంటర్నెట్ లో విపరీతంగా ఉన్నాయి, కానీ మనం అన్ని ఉన్నాయి, అన్ని దొరుకుతాయి అంటాం, కానీ మనం బుర్రలు ఎందుకు ఎక్కుతలేవు అవి కదా. ఇక కాలేజీలు ఎందుకు, యూనివర్సిటీలు ఎందుకు, అన్ని పుస్తకాలు అన్ని ఏ ఆటోమేషన్ తోటే మొత్తం జరిగితే గురువులు అవసరం లేదు, విద్యాలయాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నా మన బుర్రల్లో ఎందుకు రావట్లేదు? ఒక చిన్న శ్లోకం కూడా ఎందుకు చెప్పలేకపోతున్నాం? అంటే అక్కడ ఉంటే లాభం లేదు, కష్టపడి నేర్చుకోవాల్సిందే, ఒకళ్ళు చెప్పే వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే కదా. లేకుంటే డాక్టర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, అన్ని దాంట్లోనే కొట్టగానే నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏం మెడిసిన్ వేసుకోవాలి అది చెప్తుంది. డాక్టర్ దగ్గరికి కూడా పోవాల్సిన అవసరం లేదు. అంటే ఒకటి పాయింట్ 1 ఏంటంటే మనం కావాల్సింది ఏదైతే ఉంటుందో దానికోసం తప్పించాలి. ఏ ప్లాట్ఫామ్స్ ఉంటాయో, రెవెన్యూస్ ఉంటాయో అన్ని మనం యూజ్ చేసుకోవాలి. ధనం కోసం ఎట్లనైతే ఎన్ని పాటలు పడతాము కదా, మనకు కావాల్సిన విషయాల గురించి ఎన్ని పాటలు పడతాము, విద్య కోసం కూడా రావాలి అంటే అంతే కష్టపడాలి. ఉత్తగానే రావాలి, నాకు ఫ్రీ ఉన్నప్పుడే నేను వస్తా కదా. వాడు శనివారం మంచి ఎక్కడికో బయటికి బర్త్డే పార్టీ పెట్టుకున్నాం, వాడు ఫోన్ చేశాడు, P1 కాల్ అనగానే వీడు చచ్చుకుంటూ అన్ని పక్కకు పెట్టి కంప్యూటర్ ఓపెన్ చేసి దాన్ని అటెండ్ అవుతాడు కదా. ఎందుకు అటెండ్ అవుతాడు? లేకుంటే అటెండ్ కాకుంటే వాడు ఉద్యోగం నుంచి తీసివేస్తాడు. కాబట్టి తీసివేస్తే ఏమవుతుంది? ధనం రాదు. కాబట్టి ఆ ధనం కావాలన్న కోరిక ఉంది కాబట్టి మనం అవన్నీ పనులు చేస్తాం. అదే విధంగా విద్య రావాలన్న కోరిక ఉన్నప్పుడు దానికి కూడా అదే రకంగా కష్టపడాలి కదా, తప్పించాలి కదా, అప్పుడే వస్తుంది కదా. ఇంకా ధనం అన్న ఎవరికన్నా ఇస్తే తగ్గిపోతుంది, ధనం ఇంకోళ్ళకి పంచితే ఏమవుతుంది? అది తగ్గిపోతుంది. కానీ విద్య అట్లా కాదు, పంచుతుంటే పెరుగుతుంది. అలాంటి విద్యాధనం కోసం మనం ఎంత కష్టపడాలి, ఎంత తప్పించాలి, దాని ప్రయారిటీ ఎంత ఇవ్వాలి కదా. అది మనం మర్చిపోయినా, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్ని మర్చిపోయినాం, అది లీస్ట్ ప్రయారిటీ చేసినప్పుడు అది కూడా సరస్వతి దాంట్లో ఒకటి ఉంటది. ఎట్లా అంటే మనం వింటున్నట్టే అనిపిస్తుంది కానీ వినబడుతులేదు, చూస్తున్నట్టే అనిపిస్తుంటది కానీ చూస్తలేం మనం. ఎందుకంటే సరస్వతిని మనం సరిగ్గా దాన్ని సమీపిస్తలేం, అందుకే మనకు అది తెలిసినట్టే ఉన్నది కానీ తెలుస్తలేదు. ఇవన్నీ వచ్చినాయి, బాగానే ఉంది, నాకు అర్థమవుతుంది అనుకుంటా, కానీ సరిగ్గా మంచిగా క్వశ్చన్ గట్టిగా వేస్తే అది అర్థమవుతుంది, ఎంత అర్థమైంది అనేది. అంటే దాన్ని ఒక సరస్వతి భార్య అనుకుంటే ఆ భార్యను పురుషుడు ప్రేమతో అనుసరించినప్పుడు భార్య తన సౌందర్యాన్ని ఏ రకంగానైతే చూపెడుతుందో ఆ రకంగా సరస్వతిని మనం చాలా నిశిత దృష్టితో ప్రేమతో దాన్ని సమీపించినప్పుడు అదే నా టాప్ ప్రయారిటీ అని ఎప్పుడైతే దాన్ని సమీపిస్తామో అది తన అంగాంగ సౌందర్యాన్ని చూపెడుతుంది. ఆ లక్షణాలన్నిటినీ, విద్య యొక్క అన్ని లక్షణాలను మనకు చూపెడుతుంది. అట్లా చేసినప్పుడే వస్తుంది విద్య కదా. ప్రేమ చూపెట్టకుంటే భార్య కూడా తన్ని వెళ్ళగొడుతుంది, అంతే కదా. సో సరస్వతి కూడా ఆమె మీద మనం ప్రేమ చూపెట్టకుంటే, టాప్ ప్రయారిటీ ఇవ్వకుంటే ఆమె మనకు
తన సౌందర్యాన్ని చూపెట్టదు. కాబట్టి ఈ నేర్చేది ఏదైతే ఉందో దానికి ఆ ప్రయారిటీ, మీకు ఆ తపన ఉండాలి, ఆ తపస్సు చేయాలి. నేర్చుకున్నది ఓపిక రాసుకోవాలి, వినాలి, మళ్ళీ డౌట్ ఉంటే అడగాలి, అన్ని లక్షణాలు చూపెట్టాలి. గర్వం చూపెట్టద్దు, ఆ దాన్ని ఏమంటారు, ఆ యొక్క గౌరవ భావం ఉండాలి. అన్ని సద్లక్షణాలు ఉన్నప్పుడే, మంచి లక్షణాలు ఉన్నప్పుడే, అప్పుడు మాత్రమే విద్యాదేవి, సరస్వతీదేవి మన హృదయాల్లోకి ప్రవేశిస్తుంది కదా. సో నేర్చేదాన్ని అంత అద్భుతంగా, ఇప్పుడు మనం ఇలా రాయాలి అంటే చాలా కష్టం, అవి చెప్పాలంటే కూడా కష్టం కదా. ఇవన్నీ రావాలంటే ఇప్పుడు సార్కి ఇంత ఇలా వచ్చింది అంటే ఆయనే ఆ విధంగా సరస్వతిని సమీపించాడు, ఆ రకంగా ఆమెను ట్రీట్ చేశాడు, ఆమె టాప్ ప్రయారిటీ అని తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ సాధించగలిగారు. ఇట్లా వచ్చింది ఆయనకి, ఇట్లా వచ్చింది, ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది అంటే వస్తుంది, ఎందుకు రాదు? మీరు ఎట్లా సమీపించాలి, మీ టాప్ ప్రయారిటీ తీసుకోవాలి. నిద్ర వస్తున్నా, ఏది వస్తున్నా అన్ని పక్కకు పెట్టి ఎంత కష్టపడాలి, ఇష్టమైన దాని గురించి మనం ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా. అదే విధంగా అట్లా చేశారు కాబట్టి ఆ సరస్వతీదేవి కృపా కటాక్షాలను పొందగలిగారు కదా, సాక్షాత్తు సరస్వతి రూపాన్ని పొందగలిగారు. అంత మనం ప్రయత్నం చేస్తూ ఒక విషయం మీద అంత తపన ఉన్నప్పుడు మాత్రమే, అంత శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే, అంత ప్రయత్నం ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా విషయం జీవితంలో మనకు దొరుకుతుంది. దేని గురించి మనం చేస్తాము అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. నాకు ధనమే ముఖ్యం, వాడు ప్రయత్నం చేస్తాడు, పైన కింద పడి దానికోసం ప్రయత్నం చేస్తాడు, వాడికి దొరుకుతుంది. నాకు అహంకారమే ముఖ్యం అంటే అహంకారంతో వాడు అన్నిటిని కోల్పోయి లాస్ట్కు అహంకారిగా పేరు తెచ్చుకోగలుగుతాడు. అది కూడా సాధ్యం, అది కూడా గొప్ప కొందరు ఉంటారు, నాకు తెలియాలి, నేను అనుకున్నదే చేస్తాను, ఇంకోటి చెప్పింది వినాలి. వీడు ఇంకోటి చెప్పింది వినకుంటే వీడి చెప్తే ఇంకోటి ఎట్లా వింటాడని ఎవడు ఆలోచించాడు. నేను ఎవడి మాట వినంటే నీ మాట ఎవడు వింటాడు కదా. ఆదాన ప్రధానాలతోనే ప్రపంచం నడుస్తుంటది. ఇచ్చి పుచ్చుకోవడం, నేను ఎవరి మాట వినను అని అంటాడు అంటే నీ మాట కూడా ఎవడు వినడు అని తెలుసుకోవాలి ఆ విషయం. నేను చెప్తే వింటలే అంటే ఎవడి మాట విన్నవాడు నీ మాట కూడా ఎవడు విన్నాడు కదా. ఇది చాలా సింపుల్. ఇది ప్రతిదీ నేచర్ ఎట్లా అంటే కంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి విద్య మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ చాలా స్పెషల్ డే కాబట్టి గట్టి తపన ఉండదు ఏది రాదు అనేది ఇక్కడ బాటమ్ లైన్. గట్టి శ్రమ. ఇక్కడ సీతాదేవి కూడా ఇక్కడ తపస్సు చేస్తున్నది. ఆమె ధనం ఏంటి అంటే ఆమె దగ్గర ఏముంది అంటే తపస్సు ఉంది. అంటే లోపల నాకు రాముడు కావాలి, నాకు వేరేది అవసరం లేదు, వేరేది ఏది అవసరం లేదు అనే ఒక గట్టి పట్టుదలతో మనస్సంతా మొత్తం నరనరాలు అణువు దాంతో నిండిపోయింది. కాబట్టి ఆమెను ఏది కింద పడేయలేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, తపోధనం అనే పదం చాలా గొప్ప. అది ఒక్కటి కరెక్ట్ గా పట్టుకుంటే ఆమె తపస్సే ఆమె ధనం. సీతాదేవి దగ్గర ఏమున్నదంటే ఏం లేదు ఇప్పుడు అక్కడ. ఆమె తపస్సే ఆమె ధనం. తపస్సు అంటే దీనికోసం తపిస్తుంది, కేవలం రాముని కోసం తపిస్తుంది. ఆమె మనస్సులో రాముని చిత్తం తప్ప వేరేది లేదు. అదే తపస్సు ఆమెకు. అదే ఆమె ధనము, వేరే ధనము ఏమీ లేదు. శరీరమా తిండి తింటలేదు కాబట్టి కృషించిపోయింది. తర్వాత భయం, చుట్టూ ఎట్లా ఉన్నదంటే భయము, తర్వాత దుఃఖము, అన్ని రకాలుగా దుష్ట పరిస్థితులే ఉన్నాయి. మరి తిండి అల్పాహారం, కానీ ధనం ఉన్నది. ఏం ధనము అంటే తపస్సే ధనం అని చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఆయాచమానాం దుఃఖార్థం ప్రాంజలిం దేవతామివ భావేన రఘు ముఖ్యస్య దిశగ్రీవ పరాభవం. దేవతామివ దుఃఖార్థం. ఆమె ఎట్లా ఉన్నది, దేవతా స్త్రీలాగా ఉంది, కానీ దుఃఖార్థం, దుఃఖంతో పీడింపబడుతుంది. ఆర్తి పొందుతుంది. భావేన రఘుముఖ్యస్య దిశగ్రీవ పరాభవం. మనోభావంతో రాముని యొక్క రాముని చేతుల్లో రావణుని వధను
కోరుకుంటుంది. ఆయాచమానం, ఈ దుష్టుడైన రావణుని వధను కోరుకుంటుంది. మనస్సులో తన భావాలు ఎట్లా ఉన్నాయి, చాలా దేనికోసం తపస్సు చేస్తుంది, రాముణ్ణి పొందాలి, ఈ దుష్ట రావణాసుడు రాముని చేతుల్లో చావాలి అని కోరుకుంటుంది. ఆ యాచమానం, అదే యాచిస్తుంది. నీ కోరిక ఏమిటి, ఇదే నా కోరిక, నీకేం కావాలి, అది కావాలి అని చాలా హై క్లారిటీతో తపస్సు చేస్తుంది. సమీక్షమాణం రుదతీం అనిందితాం సుపక్ష్మ తామ్రాయత శుక్లలోచనాం అనువ్రతాం రామం అతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణ. సమీక్షమాణం రుదతీం, అన్ని వైపులా చూస్తుంది. సమీక్షమాణం, చాలా మంచిగా అన్ని వైపులా చూస్తుంది. రుదతి, ఏడుస్తుంది, పరిస్థితులను చూసుకుంటూ ఏడుస్తుంది. అనిందిత, ఇలాంటి నింద లేనిది, అంటే చాలా చూస్తున్నది కానీ ఎక్కడ కూడా దానికి ఆకర్షితురాలు కావట్లేదు. సుపక్ష్మ తామ్రాయత శుక్లలోచన, మంచి రెప్పలు, విశాలమైన నేత్రాలు కలిగినది. శుక్లలోచన, తెల్లని నేత్రాలు కలిగినది అంటే ఎర్రని గమజోడి. తామ్రాయత శుక్లలోచన, సుపక్ష్మ, మంచి రెప్పలున్నాయి. తర్వాత ఎర్రని విశాలమైన తెల్లని నేత్రాలు. ఎరుపుతో, కోపము అంటే ఇక్కడ తపస్సు అనే దాన్ని అది సూచిస్తుంది. కానీ లోపల తెల్లని నేత్రాలు కలిగినది అంటే ఎరుపు తెలుపు, అంటే విమర్శ ఉంది, తర్వాత ప్రకాశము ఉంది. విమర్శ ప్రకాశ పాదుకలు అంటారు శ్రీ విద్యలు. అంటే ఆమె యొక్క దృష్టి ఎట్లా ఉన్నది అంటే చాలా డీప్, ఈ మీనింగ్ ఆమె దృష్టి కోణము అన్నట్టు. అటు విమర్శ తత్వాన్ని కలిగి ఉన్నది. విమర్శ అంటే తిట్టుడు కాదు, విమర్శ అంటే చాలా డీటెయిల్డ్ గా అనలైజ్ చేయడము, ఆ తత్వము కలిగి ఉన్నది. తర్వాత స్వతహ ప్రకాశాన్ని కలిగి ఉన్నది, అంటే సాత్విక గుణంతో కూడి ఉన్నది. అన్నిటిని చాలా డీటెయిల్డ్ గా విమర్శ చేస్తున్నా. అలాంటి నేత్రాలంటే అలాంటి దృష్టికోణంతో ఉంది అన్నట్టు. అతీవ రామం అనువ్రతం, చాలా అతీవ ఎక్కువగా రాముని వ్రతాన్ని అనుసరిస్తుంది. అంటే రాముణ్ణి ఫాలో అవడమే ఆమె వ్రతం, అదే ఎక్కువగా పాటిస్తుంది. అంటే అదే ఒక్కటి మాత్రమే పెట్టుకుంది. 100 వ్రతాలు పెట్టుకుంటే అటోటి ఇటోటి ఇటోటి. ఏం చేస్తావు నువ్వు అంటే ఏందో వీనికే తెలియదు. సో ఒకటే వ్రతము చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు. అలాంటి మైథిలీం రావణ, అలాంటి సీతను రావణుడు వధాయ ప్రలోభయ మాస, అట్లాంటి స్థితిలో ఉన్న సీతను ఈ రావణాసుడు చంపేందుకు ప్రలోభయ మాస, లోభ పెడుతున్నాడు. ఇక లాస్ట్ అస్త్రమైంది, ఇక నిన్ను చంపుతాను, నువ్వు ఇలానే ఉంటే చంపుతాను, నువ్వు ఇలా ఉండలేవు, ఈ జీవితంలో నువ్వు ఇట్లా బతకలేవు, నువ్వు అదే పట్టుకొని ఎందుకుంటున్నావు, నీకు ఏం వస్తున్నది. ఇప్పుడు మామూలుగా మనను అంటుంటారు కదా, ఇది ఎందుకు చేస్తున్నారా, మీకు దీనివల్ల ఏం వస్తుంది, మీకు ఏమైనా పిచ్చా, అందరు చూడండి ఎంత మంచిగా చేసుకుంటున్నారు, ఇది ఏంది పనులు ఏంటి మీరు చేసేది అని అంటుంటారు రావణాసురులు అన్నట్టు. వీళ్ళందరూ అనుకుంటూ దీనివల్ల ఏం వస్తుంది, ఏమి రాదు అని అనుకుంటారు అన్నట్టు. ఈ సీతను కూడా రావణాసురుడు అట్లనే అంటున్నాడు. ఆ రాముడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇక్కడ చూడు ఎన్ని సుఖాలు ఉన్నాయో, అన్ని వదిలిపెట్టి అదే పట్టుకొని ఓ రాముడు రాముడు అని ఏడ్చుకుంటూ తిండి తినకుండా ఇది ఏంది నీ పరిస్థితి అని ప్రలోభానికి గురి చేసే అది చేస్తున్నాడు అన్నట్టు. లోకంలో రావణాసురుడు చాలా మంది ఉంటారు అని నెక్స్ట్ సరిగా చేస్తే చాలా డీటెయిల్డ్ ఎట్లా చెప్తుంటారు. మనం చేసే పనిని మెచ్చుకోకుండా దాన్ని ఇంకా నిరుత్సాహపరిచేలాగా మాటలు చెప్తుంటారు అన్నట్టు. అవి కనబడతాయి తర్వాత. అంటే ప్రలోభానికి గురి చేయడం మొదలు పెడుతున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న సీత అంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నిటిని, దుష్టత్వాన్ని చూచి బాధపడుతుంది. అంటే ఏది ఆమెకి ఇష్టం లేదు అన్నట్టు. అన్ని వైపులా చూసింది, సంపద చూస్తున్నది, వీని కామం, వీని అంతా అన్ని చూస్తుంది, వీని యొక్క ఐశ్వర్యాన్ని అన్ని పరికిస్తుంది, కానీ బాధపడుతుంది. అంటే దీంతో ఆమె తృప్తి పొందుతులేదు. కేవలం అది విమర్శతత్వము ప్రకాశతత్వం మీద దృష్టి పెట్టి రాముణ్ణి మాత్రమే అనుసరించే వ్రతము కలిగినదైన ఈ సీతాదేవి, ఈ రావణుడు, ఈ ఇంద్రియాలు ఎలా మనిషిని ప్రలోభ పెడతాయి. ఏకి చేస్తే నీకేం వస్తుంది, దీనివల్ల డబ్బులు రావేం రావు, కష్టాలే వస్తాయి అని మనం లోకంలో చాలా మంది చెప్తుంటారు. ఆ చెప్పేది వాడు చేసేవాడు మంచి కోసం చేస్తున్నాడా ఏం ఆలోచించారు.
వాళ్ళ తెలివి అంతా ప్రదర్శిస్తుంటారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ చాప్టర్ లో తర్వాత అంటే సీత తత్వము, రావణాసురుని తత్వం ఎంత అద్భుతంగా చిత్రీకరించాడంటే ఇక్కడ చిన్న చిన్న మాటల్లో. ఈమె తపస్సు మాత్రమే ధనము కలిగినది, వాడు మాత్రం అది తప్ప మిగిలినవన్నీ వానికి కావాలి, వాని దగ్గర ఉన్నాయి. సో అన్నిటితో వాడు లోభకు గురి చేస్తున్నాడు అన్నట్టు. నీ దగ్గర ఉన్నది ఏందో ఒక్క గది ఒక్కటే, నీకు ఏం వస్తుంది, మిగిలినవన్నిటిని కోల్పోతావు, నీ ప్రతీది కోల్పోతావు, నీకు దీనివల్ల ఏం వస్తుంది అని లోభ పెడుతున్నాడు. అంటే పరమాత్మను చేరుకోవాలంటే ఎన్ని లోభాలు వస్తాయి, జీవితంలో సర్వత్యాగం చేయాల్సి వస్తుంది, అప్పుడు మాత్రమే అతను చేరుకుంటాడు. అట్లనే రావణాసురుడు ఇంద్రియాలు అనేక రకాలుగా మనుషులను లోభ పెడతవి. చుట్టుపక్కల జనాలు కూడా వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు ఇంద్రియాలను ప్రేరేపిస్తుంటారు, వాటికే సపోర్ట్ చేస్తారు. వీళ్ళు లోపలి తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని పక్కకు పెడతారు కదా. అది విషయం ఇవాళ.